భరతవర్ష వీక్షకులుగా, భరతవర్ష మద్దతుదారులుగా మీరందరూ కూడా మీ యొక్క సంతృప్తిని, మీ విషెస్ని తెలియజేసేలాగా ఈ వీడియో ఉంటుంది. నేను వైష్ణవానికి వ్యతిరేకంగా మాట్లాడానంట. ఒక్కటంటే ఒక్క ప్రూఫ్ అన్నా నైతికంగా చూసుకున్నా, ధర్మపరంగా చూసుకున్నా భరతవర్ష ఎప్పుడు కూడా టాప్ లెవెల్లో ఉంటుంది. ఇలాంటి నీ వీడియోస్ ఇకపై స్టార్ట్ చేసేటప్పుడు గులిబిందాయ నమః అని స్టార్ట్ చేసుకో, పర్ఫెక్ట్లీ సూట్ అవుద్ది. లాస్ట్లో ఎండింగ్లో బే బెబ్బే బెబ్బెబ్బే అని చెప్పి ఔకాతాయ నమః అని ఎండ్ చేసుకో. అంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ రత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఇలా పెట్టంగానే ఆ చుట్టూ ఒక నల్లటి పదార్థం ఉంటుంది, అది దూరం వెళ్ళిపోతుంది అన్నమాట. రమన్ లాల్ అనేటటువంటి వ్యాపారిని మేము బెదిరించామా నిర్మోహమాటంగా? భరతవర్షను అనుమానించేటటువంటి హృదయాలన్నీ కూడా ఈ రోజుతో మూసుకుపోతాయి. వాళ్ళకి ఇంకా అవకాశం ఉండదు, నాది గ్యారెంటీ. అందరికీ నమస్కారం. ఈ వీడియో చాలా పెద్దగానే ఉంటుంది, కానీ ఎక్కడ బోరు కొట్టదు. ఎన్నో నిజాల్ని మీకు చూపిస్తుంది, అబద్ధాల్ని తిప్పికొడుతుంది. భరతవర్ష వీక్షకులుగా, భరతవర్ష మద్దతుదారులుగా మీరందరూ కూడా మీ యొక్క సంతృప్తిని, మీ విషెస్ని తెలియజేసేలాగా ఈ వీడియో ఉంటుంది. ఎలాంటి సందేహం లేదు, చివరి వరకు చూడండి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఇటీవల గోవింద సేవ అనే ఛానల్కి సంబంధించిన సత్యభామ, ఒరిజినల్ పేరు ఇంకోటి ఉంటుంది. ఈ సత్యభామ ఏం చేస్తోంది అంటే, దువ్వాడ శివప్రసాద్ని ఒక సాఫ్ట్ టార్గెట్ చేసుకొని నిరంతరం దుష్ప్రచారం చేస్తోంది. ఈవిడికి వచ్చినటువంటి సమస్య ఏమిటి అంటే, నేను వైష్ణవానికి వ్యతిరేకంగా మాట్లాడానంట. ఒక్కటంటే ఒక్క ప్రూఫ్ అన్నా ఈ వీడియోల్లో పెట్టి చూపించవచ్చు కదా. ఇప్పుడు నా వీడియోలు ఉన్నాయి, నేను ఎక్కడ వైష్ణవానికి వ్యతిరేకంగా మాట్లాడానో ఆ కట్ పెట్టి ఇదిగో మా వైష్ణవాన్ని అవమానించాడు అని చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా డైరెక్ట్గా అనేస్తూ ఉంటుంది అన్నమాట. ఆవిడ అనేస్తూ ఎంత దారుణంగా మాట్లాడుతుంది అంటే, సావాస దోషం వల్ల మరేమో చాలా పతనానికి దిగజారిపోయింది. ఇంతకంటే నీచత్వానికి నాకు తెలిసి ఒక స్త్రీగా దిగరేమో. అంత నీచత్వానికి దిగిపోయి ఏదేదో ఇక చేపలాగా గిల కొట్టుకుంటుంది. ఏమీ చేయలేక, సిద్ధాంతపరంగా వాదించలేక, రోధిస్తూ తెగ పళ్ళు కొరుక్కుంటూ వీడియోలు చేస్తూ, ఆవిడికి నేను కౌంటర్ ఇస్తే నేను ఆవిడని అన్నట్లుగా జనాల్ని భ్రమింపజేస్తా ఉంది. ఆవిడ నన్ను అనకుండా నేను ఒక్క చోటైనా ఒక్క మాట అన్నట్లుగా నిరూపించినా కూడా మొత్తం ఆవిడికి సంబంధించిన వీడియోల్ని ప్రైవేట్లో పెట్టడంతో పాటుగా బేషరతుగా క్షమాపణ చెబుతా. ఈ వ్యక్తి సత్యభామ అనే వ్యక్తి నా గురించి వాడు వీడు అని మాట్లాడిందా లేదా? అలా మాట్లాడిన తర్వాత ఏమే అన్నాను నేను. అంతేకాకుండా ఇంకొన్ని పిచ్చి కూతలు కూడా కూస్తే అప్పుడు మరలా నేను మాట్లాడాను. అంతేకాకుండా ఇంకొన్ని పిచ్చి కూతలు కూస్తే దానికి తగ్గట్లుగా వడ్డన చేశాను. అంతకు మించి నిష్కారణంగా ఈ సత్యభామని నేను ఏ మాట అనలేదు. కానీ ఎలాంటి మాటలాడింది అవన్నీ కూడా నేను ఇప్పుడు ప్లే చేస్తాను. అట్ ది సేమ్ టైం ఈ వీడియోలో నేను క్లియర్గా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క అభియోగాన్ని ఛేదిస్తూ వీళ్ళ యొక్క నిజస్వరూపాన్ని మీకు చూపిస్తాను. ఆధారరహితంగా ఏ మాట ఉండదు. టెక్నికల్గా చూసుకున్నా, నైతికంగా చూసుకున్నా, ధర్మపరంగా చూసుకున్నా భరతవర్ష ఎప్పుడు కూడా టాప్ లెవెల్లో ఉంటుంది. ఇలాంటి దిగజారుడు మనుషులే అటు ఇటు యూటర్న్లు తీసుకుంటా మా మీద బురద జల్లుతూ ఉంటారు. సరే, ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ఈ సత్యభామ, ఈవిడ ఛానల్ పేరేంటి? గోవింద సేవ. ఈవిడ వీడియోస్ని ఏ విధంగా స్టార్ట్ చేస్తుంది? గోవిందాయ నమః అని. కానీ అంత మంచి ఒక పవర్ఫుల్ దైవనామంతో స్టార్ట్ చేసినటువంటి ఈ వ్యక్తి ఆ కంటెంట్ ఏముంటుంది? ఒరే శర్మలు, ఒరే శాస్త్రులు, ఒరే భరతవర్ష, ఒరే కరుణాకర్, ఇది తప్ప ఇంకేమైనా ఉంటుందా? గోవిందాయ నమః అని చెప్పి ఈ బూతుల, ఈ నీతి లేని కోతల. అందుకనే నీ వీడియోస్ ఇకపై స్టార్ట్ చేసేటప్పుడు
గులిబిందాయ నమః అని స్టార్ట్ చేసుకో, పర్ఫెక్ట్లీ సూట్ అవుద్ది. లాస్ట్లో ఎండింగ్లో బెబ్బే బెబ్బెబ్బే అని చెప్పి ఔకాతాయ నమః అని ఎండ్ చేసుకో, అప్పుడు నీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. నలుగురిని తిట్టి సంపాదిస్తున్న ఆ రూపాయలతో మరి నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావో, నీ బండికి పెట్రోల్ కొట్టించుకుంటున్నావో, లేకపోతే నీ అనుయాయుల్ని మేపుతున్నావో, ఏది చేస్తున్నా కూడా అదంతా కూడా దోషపు పాపపు సొమ్మే. మేము బెగ్గర్స్ అంట, అట్ ది సేమ్ టైం ఎన్నో అక్రమాలకు పాల్పడ్డామంట, బ్లాక్మెయిల్ చేసామంట. నీకు దమ్ముంటే చట్టపరంగా నేను తప్పు చేశానని ఒక్క కేసుల్లో అన్న ప్రూవ్ చేయి. నువ్వు అంటే నువ్వు, నీ బ్యాచ్ ప్రూవ్ చేస్తే అప్పుడు ఒప్పుకుంటా. ఏవైనా సరే అక్రమంగా కేసులు బనాయించడం నవేడేస్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. నీలాంటి వాళ్ళకి ఇంకా ఈజీ, వాడేస్తారు ఫిమేల్ కార్డులు అన్నావు కదా, పోలీస్ స్టేషన్లో కేసులు ఎట్టేస్తానని. ఈ సత్యభామ ఏమందంటే ఒకనొక వీడియోలో, అది కూడా ప్లే చేస్తాను, ఈవిడ చచ్చిపోవాలనుకుంటుందట, ఈవిడ ఆత్మహత్య చేసుకుంటుందట. ఎక్కడ? మైసూరు దత్తపీఠం దగ్గర. అక్కడ చెప్తుందంట ఈవిడ సావుకి నేను కారణమని. నీకు నిజంగా అసలు బుర్రుందా? అసలు ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ నీకు ఎంకరేజ్ చేసే పెద్దలు ఒకరు, ఆ పెద్దల గురించి కూడా నేను నిర్మోహమాటంగా మాట్లాడతా. ఎవరున్నా ఆ పెద్దలు నాకు అనవసరం. ఎందుకంటే నన్ను ఇంత దాడి చేస్తున్నా, నేనంత రెస్పెక్ట్ ఇస్తున్నా ఆ పెద్దలు నా మీద కనీసం నైతికంగా నిన్ను నిలువరించకుండా, నాకు మద్దతు ఇవ్వకుండా ఉన్నారు కనుక అటువంటి ధర్మాధర్మ విచక్షణ లేనటువంటి పెద్దల్ని కూడా ఎండగడతాను. ఎందుకంటే ధర్మం విషయంలో మన దగ్గర బేరాలు లేవమ్మా. ఇక మొదటి వీడియోలో మొత్తానికి బజారు వర్ష రోడ్డున పడి అడుక్కుంటున్నాడు అని ఒకటి చేసింది. ఇంకో వీడియోలో బెగ్గర్ బ్యాచ్ సమర్పించు కలిసి దొబ్బేద్దాంరా బజారు వర్షగాడు మారడు. దేనికోసం మారాలి? ఎందుకు మారాలి? బజారు వర్ష. ఓకే, ఇవన్నీ కూడా మనల్ని కాపీ కొట్టేటటువంటి విధానాలే. వర్క్ విషయంలో కూడా మనల్ని కాపీ కొట్టకపోతే వీళ్ళకి కాసులు రావు. సరే, అదొకటి. తర్వాత ఈవిడ థంబ్నెయిల్స్ ఏంటర్ బాబు ఇలా ఉన్నాయి. లంగా లల్లిగాడి కాల్ రికార్డ్ అంట. లంగా అంట. ఒక ఆడదయ్యుండి లంగా అనే పదాలని ఈవిడ వాడుతుంటే అవతలోళ్ళు ఏ లంగా అని అన్నారు అనుకోండి, ఎక్కడ పెట్టుకుంటుంది తల. అప్పుడు ఒక ఆడదాన్ని ఇలా అంటారా అని అనిస్తుందేమో. ఇక మరి ఎక్కడ లేని నొప్పులు పడుతుంది అప్పుడు. తర్వాత బ్లాక్ మెయిలర్స్, ధర్మం పేరుతో దోపిడీ, వీడియో రికార్డ్ అని ఈ మధ్య థంబ్నెయిల్ రూట్ మారింది, ఎవడో సలహా ఇస్తుంటే అని అర్థమవుతుంది. కానీ ఏదేమైనా కూడా ఆ యొక్క అక్షరాలు అండ్ వీడియో రికార్డ్ అంట. అంటే ఈవిడే దగ్గరుండి తీసినట్లు, తీసింది రమణలాలు అని ఆయన చెప్పుకుంటున్నాడు కదా. ఆ రమణలాల్ ఏం తీశాడు? కష్టపడి ఈవిడ వీడియో పెట్టింది కదా ఈవిడ ఛానల్లో. మనమే పెడదాం, మనమే పిన్ టు పిన్ చూద్దాం అసలు ఏముందో అందులో. ఇన్నాళ్ళు వీళ్ళందరూ కూడా తెగ ప్రచారం చేసేస్తూ ఉన్నారు కదా. కొంతమందికి హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు అంటే పడదు, భరతవర్ష దువ్వాడ శివప్రసాద్ అంటే పడదు. వాళ్ళెవరు? కొంతమంది అంటే హిందువుల్లో ఉన్నటువంటి కొన్ని హిందుత్వ సంస్థలు లేదా హిందువులే, పర్సనల్ రైవలరీ అనమాట. వాటికి ఇప్పుడు రివెంజ్ తెచ్చుకునే అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి అక్రమ కేసులు పడినా కూడా వాటిని ప్రచారం చేస్తారు. దీన్నే అధర్మ ప్రవర్తన అంటారు. ఎలా కొడతదంటే, ఇలాంటి పాపాలు చేస్తే చెవులు వినబడవు, ఇక గూబ గుయ్యమంటది. ఎందుకంటే ఇవన్నీ అక్రమ కేసులే. రమణలాల్ పెట్టింది అక్రమ కేసే, రమణానంద పెట్టింది అక్రమ కేసే, సాయిబాబా వివాదంలో మీరందరూ కూడా మీ బ్యాచ్ పెట్టింది కూడా అక్రమ కేసులే. కాదని మీరెవరైనా సరే నిరూపిస్తే అప్పుడు మాట్లాడదాం. ఇక మొదటి అంకంలో భాగంగా రమణలాల్ అంశాన్నే తీసుకుందాం. 2024 నుంచి తెగ గింజుకుంటా ఉన్నారు కదా వీళ్ళందరూ. ఈ సత్యభామ ఈరోజేమో ఈ వీడియో పెట్టి బ్లాక్మెయిలర్ అంటుంది. మరి సిగ్గు లేకుండా అప్పట్లో మాకు సంఘీభావం ఎందుకు ప్రకటించావు? ఈ రమణలాల్కి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడావు? అతను పెట్టింది అక్రమ కేసు అనేలాగా ఎందుకు వ్యవహరించావు? అంటే అప్పుడు మాతో అవసరం ఉండి మేము తప్పు చేసినా మా తప్పుని నువ్వు ఓకే అన్నావా? అంటే నువ్వు తప్పుడుదని అవుతావు. మేము ఏ తప్పు చేయలేదు అని నిజాయితీగా నమ్మి అది ఒక అక్రమ కేసు కాబట్టి మాకు ఆ రోజు నువ్వు సపోర్ట్ చేస్తుంటే ఆ సపోర్ట్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవ్వాలి. సిద్ధాంతపరమైన విభేదంలోకి ఇది తీసుకురావు. ఇది తీసుకొచ్చావంటే నీకు లేదు. ఏమిటి? నీతి, నిజాయితీ ఇలాంటివి. బహుశా ఆ పదాలు నీకు దరిదాపుల్లో కూడా చేరవేమో. ఇక ఆలస్యం చేయకుండా ఈ రమణలాల్ కేసు విషయానికి వద్దాం. 2024 సంవత్సరం అనుకుంటా, ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో నేను ఇలాంటి మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి విషయాల మీద వీడియోలు చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఒక వీడియో నాకు మిత్రుడు పంపించారు, ఈ రమణలాల్కి సంబంధించింది. ఈయన మిరియాల పొడి మ్యాజిక్ లాగా ఏదో చేస్తూ ఉంటాడు. అంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ రత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఇలా పెట్టంగానే
ఆ చుట్టూ ఒక నల్లటి పదార్థం ఉంటుంది, అది దూరం వెళ్ళిపోతుంది అనమాట. సో మీకు శని అనేది ఇలా ఉంటుంది, మా ఉంగరం పెట్టుకోగానే అలా పోతుందని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు రమణ్ లాలనే కాదు, ఎవరైనా సరే అటువంటి జిమ్మిక్కులు చేసి జనాల్ని మభ్యపెట్టాలని చూస్తే తెగ కోపం వస్తుంది. ఆ స్వామీజీలైనా ఎవరైనా సరే. ఎందుకంటే నిజాయితీగా మీ వస్తువుల్లో నాణ్యత ఉంటే డైరెక్ట్గా అమ్ముకోండి, అంతేగాని ఇదేంటిది. లేదా శాస్త్ర ప్రమాణ రీత్యా ఏదన్నా సరే మీరు మీ బిజినెస్లు చేసుకోవచ్చు. అలా కాకుండా అది కనబడంగానే వెంటనే దాన్ని నేను స్క్రీన్ మీద పెడుతూ క్వశ్చన్ చేశాను. కట్ చేస్తే రమణ్ లాల్కి సంబంధించినటువంటి టైటిలే పెట్టాను అనుకుంటా. వెంటనే బోలెడు కామెంట్స్, నేను ఆయన బాధితుడిని, నేను ₹1,00,000 మోసపోయాను, నేను ₹1,50,000 మోసపోయాను. బెంగళూరు నుంచి ఒక జర్నలిస్ట్ అయ్యిండు కూడా మోసపోయారు ఆవిడ, నేను 3 లక్షలు మోసపోయాను. ఇలా లిస్ట్ వస్తూనే ఉంది. కాల్స్ మనకి పబ్లిక్లో నెంబర్ పెడతాం కదా, కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇదేంట్రా బాయ్, ఇదేదో నార్మల్గా నేను ఒక వీడియో చేసి వెళ్ళిపోదాం అనుకునే ఇష్యూ దీని మీద ఆలోచించేలాగా చేసింది. అప్పుడు ఈ రమణ్ లాల్ వ్యాపారం, అతని యొక్క ఛానల్, అతని యొక్క విధానము, వీటన్నిటినీ కూడా నాదైన రీతిలో అతని యొక్క వ్యాపార ధోరణిని విమర్శించడం స్టార్ట్ చేశాను. అది మెల్లగా 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 పతాక స్థాయికి చేరుకుంది. ఈ బాధితుల సంఖ్య 60కి పైగా దాటింది. ఎలా నెంబర్ చెబుతున్నావు అంటే, నేనగా వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలి అనే ఆలోచనతో ఏం చేశానంటే, అదొక పొరపాటే. ఎందుకంటే అదొక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి పెట్టేశా, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అని. కానీ ఆ తర్వాత ఈ వాట్సాప్ గ్రూప్నే హైజాక్ చేసి ఏ విధంగా చేశారు అది కూడా చెప్తాను, వినండి. ఇలా జరుగుతున్న క్రమంలో రమణ్ లాల్ అనే వ్యక్తి యొక్క వ్యాపారం నిజంగానే కాస్త దెబ్బతినింది. దాంతో ఆయన నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం మాట్లాడారు అనే దానికి సంబంధించిన ఆడియో రికార్డు నేను ఇప్పుడు ప్లే చేస్తానన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ సత్యభామ అండ్ ఈ జాంబీ బ్యాచ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ టింగ్ 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 అని బలుబులు వెలిగిపోతాయి అన్నమాట. అది లాస్ట్కు పెడతాను చూడండి, ఎందుకంటే కొంచెం పెద్ద కాల్. ఎవరికైతే నా మీద ఎలిగేషన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే నేను తప్పు చేశానని నమ్ముతున్నారో, మరి ఇప్పుడు నువ్వు తప్పు చేశావు అని అనడం ఒక 10 సెకండ్స్ పని, నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవటం ఒక 10 అవర్స్ పని అవ్వచ్చు. అందుకనే ఓపిక్గా వినండి, ఓపిక్గా చూడండి. భరతవర్షను అనుమానించేటటువంటి హృదయాలన్నీ కూడా ఈ రోజుతో మూసుకుపోతాయి, వాళ్ళకి ఇంకా అవకాశం ఉండదు, నాది గ్యారంటీ. రమణ్ లాల్ గారు ఫోన్ చేసి ఏమన్నారు, మీరు అద్భుతమైనటువంటి మేధావి, మామూలు కాదు, మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, నేను మీకు ఫ్యాను, మీ అంతర్జాతీయ విశ్లేషణలు అదిరిపోతాయి, ఇవి అవి అని రకరకాలుగా ఆయన పొగిడారు. పెద్ద మనిషి బాగానే మాట్లాడాడు, నేను కూడా బాగానే మాట్లాడాను. అదే కాల్లో చాలా క్లారిటీగా చెప్పా, అయ్యా మీ వలన బాధితులు కూడా ఉన్నారు, వాళ్ళని కన్సిడర్ చేయండి, చాలా పేదలు ఉన్నారు, 50-60 వేలు మీరు రిటర్న్ ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, నాకు మంచి పేరు వస్తుంది అని చెప్తే, అట్లా ఎట్లా ఇస్తామండి, ఇది వ్యాపారం కదా అని ఆయన వెర్షన్ ఆయన వినిపించాడు. నేను అప్పటికే బయట ఉన్నాను కనుక ఆ కాల్లో ఆయన ఏమన్నాడంటే, మీరు వచ్చాక నాకు చెప్పండి, నేను మిమ్మల్ని కలుస్తాను అన్నాడు. అంతేకాకుండా చాలా వెరైటీగా, నేను అప్పుడు ఆలోచించలేదు కానీ తర్వాత ఆలోచించాను, లలిత్ కుమార్ గారి పేరు కూడా ప్రస్తావించారు. యాక్చువల్గా నేను రమణ్ లాల్ మీద నేను ఒక్కనే వీడియోస్ చేశాను, లలిత్ గారి వీడియోలు చేయలేదు. కానీ మీ వీడియోలు, లలిత్ గారి వీడియోలు నేను చూస్తుంటాను అని ఆయన అనడం వెనక లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే అప్పుడే నేను నండూరి శ్రీనివాస్ గారి పైన వీళ్ళపైన కూడా కాంబినేషన్లో వీడియోస్ చేస్తున్నాను కదా. సో దట్ మేబీ అలా చూసి మా ఇద్దరి పేర్లు ఆయన ప్రస్తావించుంటాడేమో అనుకున్నాను. లలిత్ గారికి కూడా చెప్పాను, ఇలా నేను వీడియోస్ చేస్తున్నాను కదండి, రమణ్ లాల్ అనే వ్యక్తి మనల్ని కలుస్తాడంట, మరి ఏమంటారు అంటే, రమ్మనండి అన్నాడు ఆయన. ఎందుకంటే క్యాజువల్గా ఆయన అడిగారు, రమ్మనండి, ఎక్కడ రమ్మందాం అంటే, మన ఆఫీసు రమ్మనండి అన్నాడు, అదే మన హిందూ జనశక్తి ఆఫీస్కి. సరే అని చెప్పేసి అది జరిగింది కన్వర్జేషన్. ఇంకా నేను ఈ బాధితులు పర్వం ఇది కొనసాగుతూనే ఉంది. ఒక పక్క ఫోన్లో వాళ్ళ బాధ, అన్న మాకు ఇప్పించండి డబ్బులు, మేము 1,00,000 కట్టాం, మాకేమీ జరగలేదు, ఇది ఎక్కడైనా మారుస్తామంటే ₹1 ఇవ్వట్లేదు, ఆయనేమో రత్నం అన్నాడు, మాకేంటి అర్థం కావట్లేదు, కొంతమంది ఏమో నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అయ్యారు, కొంతమంది ఏమో ఇళ్లల్లో మనుషులు చచ్చిపోయారని చెప్పుకున్నారు. అన్ని కాల్స్ రికార్డ్స్ ఉన్నాయండి, అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యాయస్థానంలో మేము వినిపించాల్సిన వాదన. కానీ నేను ఈరోజు ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఏది జరిగితే అది జరగనివ్వండి. వీళ్ళందరూ అంటే ఈ వీధి కుక్కలని తెగ మొరుగుతున్నాయి కదా, వీళ్ళకి ఒక క్లాస్ పీగాలి కదా, పళ్ళు మన ఒకటి కొట్టాలి కదా. ఈ సత్యభామ ఏం మాట్లాడిందో ఆ వీడియోస్ నేను ప్లే చేస్తాను, చూడండి, మీకే అర్థమవుతుంది. సరే, డైవర్ట్ అవ్వకుండా కంటిన్యూషన్కి వద్దాం. ఇక్కడ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది, మన ఆఫీస్ ఫోన్ మోగుతూనే ఉంది. దాన్ని ఒక మనిషికి అప్పచెప్పా, కాల్స్ మాట్లాడి ఆ నెంబర్స్ని గ్రూప్లో యాడ్ చేసేసేయండి, ఏదైనా ఉంటే సమాచారం డైరెక్ట్గా ఒకేసారి వన్ ఫర్ ఆల్ అని ఆ గ్రూప్లో పెట్టేద్దాము అని నేను ఆలోచించాను. ఎవరైనా సరే బాధితుల్లో కూడా
అనుమానితులు ఉంటారు అని అనుకుంటారా? కానీ నా యొక్క ఈ ఆపరేషన్లో జరిగింది అదే. కొంతమంది బాధితులు రమణ్ లాల్కి అనుకూలంగా మారిపోయారు వారి యొక్క స్వార్థం కోసం. అది కూడా చెప్తాను, వరుసగా చెప్తా. హోప్ఫుల్లీ నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అయితే ఒకరోజు అపాయింట్మెంట్ తీసుకొని హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారిది నాది అపాయింట్మెంట్ తీసుకొని ఈ వ్యక్తి మన హిందూ జనశక్తి కార్యాలయానికి వచ్చాడు. ఫస్ట్ మీటింగ్ అది. వచ్చిన తర్వాత సేమ్ వెర్షన్, కాల్స్లో ఏది మాట్లాడానో అక్కడ కూడా అదే మాట్లాడాను. లలిత్ గారు కూడా వింటున్నారు. బాధితులు ఉన్నారు కదా, వాళ్ళకి న్యాయం చేయండి అన్నాము. ఇంకా కొంత రిఫైన్ చేసి బాధితుల్లో నిరుపేదలు ఉన్నారు, 15,000 రూపాయల జాబ్ హోల్డర్స్ ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే పెద్ద పెద్ద ఉంగరాలు పెట్టుకున్న రిచ్ బాధితులు ఉన్నారు. కనుక వాళ్ళని బాధితుల కింద కన్సిడర్ చేయక్కర్లేదు. నిజమైనటువంటి యువకులు ఉన్నారు కొంతమంది, పాపం భ్రమపడి కొనేశారు. సో అటువంటి వారికి న్యాయం చేయండి అంటే రమణ్ లాల్ గారు అన్న వెర్షన్ ఏంటంటే, ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నాను, ఒకడికి ఇస్తే అందరికి ఇవ్వాల్సి వస్తుంది అంటే సీక్రెట్గా ఇవ్వండి, మేము లిస్ట్ ప్రిపేర్ చేస్తాం, మా ముందు ఇవ్వండి, మాకు ప్లస్ అవుతుంది కదా అంటే, అవన్నీ కాదు మీకు నేను డొనేట్ చేస్తాను, మీకేం కావాలో చెప్పండి, ఇదిగో ఇది తీసుకోండి అది తీసుకోండి అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని లక్ష్మీ బొమ్మలు అవి ఇవి తీసుకుని రావడం జరిగింది. ఇది సహజంగా ఆయన వైపు నుంచి వచ్చినటువంటి ఒక యాటిట్యూడ్. ఆయన చూస్తే ఆ రోజు ఆయన ప్రవర్తనకి అంత సీరియస్గా రియాక్ట్ అవ్వాలనిపించలేదు నాకు, సాత్వికంగానే వ్యవహరించాడు. కానీ సెకండ్ మీటింగ్ అంటే ఫస్ట్ మీటింగ్ ఇలా జరిగింది కదా, కానీ సెకండ్ మీటింగ్లో మొత్తం వెర్షన్ మారిపోయింది అనుకోండి. ఎందుకంటే ఈ ఫస్ట్ మీటింగ్లో మేము ఒక కొలిక్కి రాలా, ఎందుకంటే ఆయన ఒప్పుకోవట్లేదు బాధితుల వెర్షన్ని. మీకు అదే రిఫ్లెక్ట్ అవుద్ది, వైరల్ అవుతున్న వీడియోల్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుద్ది, సరిగ్గా గమనించండి. ఇటు మేము కూడా ఆగలేదు, ఆయన మరొకసారి వస్తామన్నట్టుగా వెళ్ళిపోయారు. మేము కూడా ఆలోచించి ఏం చేద్దామండి అంటే, ఏం చేద్దాం, మన వీడియోలు మనం చేసుకుంటూ పోదాం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది బాధితులు మన ఆఫీస్కి వస్తాము అంటే ఆ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇదంతా జరుగుతుంది. అయితే ఈలోగా మనకు అందినటువంటి సమాచారం ఏంటంటే, ఈ గ్రూప్లోనే కొంతమంది, అంటే ఈ వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తాం కదా బాధితుల గ్రూప్ అని, వీళ్లలోనే కొంతమంది రమణ్ లాల్ గారికి అనుకూలంగా మారారు. అంటే ఇలా గ్రూప్ పెట్టారు, భరతవర్ష వాళ్ళు చాలా పెద్ద లెవెల్కి తీసుకువెళ్తారు, సో ఇక మీకు చాలా డ్యామేజ్ అవుద్ది అని చెప్పేసి, లేకపోతే మన భరతవర్షను అడ్డు పెట్టుకొని మొత్తానికి వాళ్ళ డబ్బులు రాబట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు అని తెలిసింది. అది నిజమే. ఎందుకంటే వాళ్ళతోనే ఎవరైతే బాధితులుగా వచ్చారో ఆ వ్యక్తులతోనే రమణ్ లాల్ గారు కొంత సెటిల్మెంట్ చేసేసుకొని మా పైన వ్యతిరేకంగా వీడియోలు చేయించి ఆయన ఛానల్లో వదిలిపెట్టారు. ఇప్పుడు ప్రైవేట్లో ఉన్నాయనుకోండి, తీసేశారు. అలా మా మీద ఒక యుద్ధం ప్రకటించాడు ఆయన. కాకపోతే ఆ యుద్ధం మా దాకా చేరక మునిపే రెండోసారి మీటింగ్కి ఆయన హాజరయ్యాడు. అదే హిందూ జనశక్తి కార్యాలయం. నేను చాలా హడావుడిలో ఉన్నాను. అక్కడికి ఆయన వచ్చి మరి చాలా పెద్ద వీడియోనే రికార్డు చేసి ఉండాలి, కానీ ఒక 2-3 నిమిషాల వీడియోని మాత్రమే ఆయన విడిచిపెట్టాడు. మరి ఆ అన్కట్ వీడియో వెనకున్న అర్థం ఏమిటో ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఫుల్ వీడియోని వదిలిపెట్టవచ్చు కదా, మేము తప్పు చేస్తుంటే మేమే కదా బుక్ అవుతాం అడ్డంగా, అంతే కదా. ఇప్పుడు కోర్టులోనైనా సరే ప్రొడ్యూస్ చేయాలి కదా. రమణ్ లాల్ గారు ఒప్పుకోరు కదా జడ్జి గారు, వీళ్ళు ఏం తప్పు చేశారు, వీళ్ళని బ్లాక్ మెయిలర్స్ అన్నావు, ఎక్స్టార్షన్ కేసు కింద వీళ్ళకి ఎఫ్ఐఆర్ పడే అంత ఆధారాలు నీ దగ్గర ఏమున్నాయనేది చూపించాలి కదా. ఇప్పుడు రమణ్ లాల్ గారు ఏమన్నారు, ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ 60 lakhs వీ విల్ కిల్ యూ అని నేను మెసేజ్ పెట్టానంట. ఎవరికి? రమణ్ లాల్ గారి. అసలు ఎలా అలాంటివి తయారు చేస్తారు? వాట్సాప్ చాట్లో నేను పెట్టినట్టుగా ఒక ఇలా పేపర్ చూపించారన్న, ఇలా ఒక పేపర్ని ప్రింట్ చేసి సబ్మిట్ చేశారు. ఇవి కూడా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, బట్ చెప్తున్నా, వాట్ ఎవర్, ఏది జరిగితే అది జరగనివ్వండి. అలా నేను పెట్టాను అంటున్నారు. అలా ఎవరైనా పెడతారు అసలు? సరే, అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? రమణ్ లాల్ది, కోర్టులు. ఎందుకంటే ఆయన ఫోన్ ఇవ్వాలి, ఫోరెన్సిక్ వాళ్ళు చూడాలి, ఏదో మొత్తం డేటా జరగాలి. ఇది ఎంత పెద్ద ప్రాసెస్. మేము కాంప్రమైజ్ అయిపోయామని చెప్తున్నారు. ఇది ఎవడయ్యాడు కాంప్రమైజు? అది కూడా చెప్తాను, ఆ దశ కూడా. సో ఈ రెండో మీటింగ్ వచ్చేసరికి ఏం జరిగింది అనేది ఇప్పుడు ఈ సత్యభామ లేకపోతే ఈ గ్యాంగు ప్రచారం చేస్తున్నటువంటి వీడియో ఒకసారి చూడండి. సార్ 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా అవుతుంది. ఈయన ఆడియో నిజమా కాదా, అవతల లలిత్ గారి యొక్క సందర్భం నిజమా కాదా, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. వినబడుతున్న ఆడియో ఆధారంగా లిప్సింగ్ కూడా పక్కన పెట్టేద్దాం. మనం కోర్టులో జడ్జి గారు చూసుకుంటారు అది. బట్ ఒక ఆడియన్గా మనం ఈ వీడియోని చూస్తూ మాట్లాడదాం. ఏమంటున్నారు ఆయన? 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి అని చెప్తున్నారు. ఇక్కడ బ్లాక్మెయిల్ అంటే ఏంటి? బెదిరించడం, లేదా మనం ఆయన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడం, అలాంటిది ఏమీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో లలిత్ గారు ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నారు. ఒక పెన్ను పేపర్ తీసుకొని
ఆయనకి సంబంధించినటువంటి వర్క్ చేసుకుంటా ఉన్నారు. నేను అప్పుడే ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళి నా భుజాన బ్యాగ్ కూడా ఉంటుంది, ఒక షాట్లో మీరు చూడొచ్చు. సో అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. సుమారుగా అరగంట దాటే ఉంటాం అనుకుంటా నాకు తెలిసి మీటింగు. మరి 3 నిమిషాలదే ఎందుకు రమణలాల్ గారు విడిచిపెట్టారు అనేది ఆయనే చెప్పుకోవాలి, అది ఆయన వెర్షన్. అసలు నిజానికి ఆయన ఎప్పుడో వీడియో రిలీజ్ చేసేసి నేను ఈ కేసును వెనక్కి తీసుకుంటున్నాను, వాళ్ళిద్దరూ మంచివాళ్ళే అని చెప్పేశారు. కానీ అటు రమణలాల్ మీద ప్రేమతో కాదు, ఇటు మా మీద ద్వేషముతో మేము నిజంగానే తప్పు చేశామనేలాగా ఈ వీడియోని బాగా తిప్పుతూ ఉన్నారు. మీరు తిప్పండి, రేపు పొద్దున జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ కాపీని పెట్టుకొని మీ అందరికీ నేను నోటీసులు పంపించకపోతే అప్పుడు అనండి. ఎందుకంటే ఈ మాట అంటే చట్టాల్ని ప్రయోగిస్తే ఎలా ఉంటుందో రుచి చూపించటం అనేది ఈ మధ్యనే నేర్చుకున్నా. మీకు ముందున్న ముసల్లా పండగ కనుక జడ్జిమెంట్ కాపీ దాకా వెయిట్ చేయండి. ఓకే, రమణలాల్ గారు రియలైజ్ అయ్యి మా గురించి బేషరతుగా కేసు వెనక్కి తీసుకున్నట్లుగా చెబుతున్నటువంటి వీడియో కూడా ప్లే చేస్తాను, చూడండి. దానికంటే ముందు ఇదేంటిది మరొకసారి చూడండి, వెనక్కి వెళ్ళి. ఆయన అన్నదే డబుల్ చాలా చిల్లరగా లెక్కేస్తున్నాను సార్. 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి కొద్దిగా అవుతుంది. 40 లక్షలు కాదు, 60 లక్షలు ఏంటి 40 లక్షలు ఏంటి అంటే అవుతుంది అన్నట్లుగా మా వైపు నుంచి వినిపిస్తున్న వెర్షన్. ఇక్కడ 2 మాటలు ఏమిటి, మేము 60 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లుగా ఒక వెర్షను, లేదా 40 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లుగా మరో వెర్షను. 60 40 వీడియో ఎండ్లో 15 అంటారు. 60 40 15 30 వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ నెంబరు. అలాగే బాధితులు కూడా ఎంతమంది ఉన్నారండి గ్రూప్లో? ఈయన ప్రెస్ మీట్ పెట్టినటువంటి స్క్రీన్ షాట్లలోనే 60కి పైచిలుకుంటారు. ఆన్ అండ్ యావరేజ్ ఈ రమణలాల్ గారితో చెప్పాం, సుమారుగా 60 మంది బాధితులు అంటే ఆన్ అండ్ యావరేజ్ 60 లక్షలు వాళ్ళు మోసపోయారు అని ఒక సందర్భంలో వచ్చినటువంటి టాపిక్ అనమాట. ఓవరాల్గా ఇదంతా సుదీర్ఘమైనటువంటి చర్చ. కానీ మీరు ఆ 3 నిమిషాలే ప్రచారం చేయటం వలన ఏది నిజమని బయటపడుతుంది? మధ్యలో కృష్ణుడి ప్రస్తావన వస్తుంది. అక్కడ కృష్ణుడి గురించి కొన్ని కామెంట్స్ ఏం చేసిన వీడియోలు పాత ఉన్నాయి, అది నచ్చలేదు, వాటి గురించి మాట్లాడాను. బాధితుల గురించి ఎంత మాట్లాడానో ఈ వీడియోలోనే చూడండి. నేను కానీ లలిత్ గారు కానీ బాధితుల కోసం ఎంత మాట్లాడుతున్నామో ఈ వీడియోనే సాక్ష్యం. ఎందుకు పిచ్చుకుక్కలు వాక్కుంటే వాక్కొని అని నేను వదిలేసా? మీరంత కష్టపడకండి, నేనే పెడుతున్నా వీడియో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈయన ఒక పేపర్ పట్టుకుని వచ్చారు. అక్కడ ఎదురుగా ఉన్నది ఏంటి? సమోసా పొట్లం. సమోసా పొట్లం తెచ్చుకొచ్చి పెట్టాడు. మర్యాదల విషయంలో రమణలాల్ గారు ఎప్పుడు తక్కువ చేయరనమాట. అలా పక్కన పెడితే అది ఈయన ఒక పేపర్ మీద కొన్ని పాయింట్స్ రాసుకొని వచ్చారు. ఆ షార్ట్ కూడా మీకు కనిపిస్తుంది. డిస్కషన్ నడుస్తుంది. ఏంటి టాపిక్? మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం, నా వీడియోలు నేను చేసుకుంటాం, నాకు ఏ చింత లేదు, ఏంటి ఈ పనికి మాలిన మీటింగులు అనేది నా వెర్షన్. అక్కడ క్లియర్గా అది నాకు ఒక రకమైన అసహనం, చిరాకు వస్తుంది నాకు. అది నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది కనుక ఆ ఫుల్ వీడియో పెడితే కానీ నాకు ఆ కాంటెక్స్ట్ గుర్తుకు రాదు. డిఎస్పీ కొంచెం మతిమరుపుకోలేండి. ఇప్పుడు ఆయన సార్ మీరు ఆ మాట అనొద్దు సార్. ఇప్పుడు ఎవరిని బెదిరిస్తున్నారు, ఎవరిని అడుక్కుంటున్నారు, అక్కడ ఏం జరుగుతుంది? మమ్మల్ని వదిలేయండి మహాప్రభు, మా వీడియోలు మేము చేసుకుంటాం, మా అవేర్నెస్ మేము చేసుకుంటాం అనే వెర్షన్ మాది. అలా కాదు సార్, ఇదిగోండి సార్ మేము కొన్ని రాసుకున్నాను సార్, ఇది చేద్దాం సార్ అనే ప్రతిపాదన ఆయనది. కొన్ని ప్రతిపాదనలతో రమణలాల్ గారు వస్తూ ఆయనకి కొంతమంది మిస్గైడ్ చేయడం వల్ల లలిత్ కుమార్ గారి శత్రువులు అలాగే నా శత్రువులు అప్పటికే ఆయన వెనక చేరి మిస్గైడ్ చేయడం వలన ఈ వీడియోని రికార్డ్ చేసి మిస్యూజ్ చేసి ఎఫ్ఐఆర్ పెట్టడానికి ఉపయోగపడింది అంతే. కానీ అక్కడ ఏం మాట్లాడుతున్నాం? ఇందులో బ్లాక్మెయిలింగ్ ఎక్కడుంది? ముందుకెళ్దాం. ఇంకా ఇప్పుడు ఈయనకు సంబంధించినటువంటి కస్టమర్స్, ఈయన దగ్గర రత్నాలు కొన్నటువంటి వాళ్ళు జనం. అక్కడ జనం అంటే వాళ్ళు. జనం నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను వీడియోలు చేస్తున్నానయ్యా, నేనేం చేయాలి అనేది నా పాయింట్. ఇప్పుడు అక్కడ డబ్బుల గురించి డిస్కషన్ అయితే డబ్బులే మాట్లాడాలి. మేము 60, 70 కోటి రూపాయలు అడిగామనుకోండి, లేదు నేను ఒక 20, 10, 5 ఇస్తానని ఆయన చెప్పాలి. ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా ఆయనే చెప్పాలి. అసలు ఇవ్వాల్సిన కర్మ ఎందుకు? ఆయన తప్పు చేయట్లేదు కదా. ఈ గోవింద సేవ, సత్యభామ, ఇంకొంతమంది హిందుత్వ ముసుగులో ఉన్న ద్వేషులు, వీళ్ళందరికీ కూడా ఈయన ఏం తప్పు చేయలేదు కదా. మరి ఈయన తప్పు చేయనప్పుడు అనవసరంగా ఆయన ఎందుకు మాకు డబ్బులు ఇవ్వాలి? 1,50,000 లేకపోతే 2 లక్షలు ఇచ్చానని చెప్తున్నాడు కదా, ఎందుకు ఇచ్చాడు? ఇవి కదా మీరు సూటిగా అడగాల్సిన ప్రశ్నలు. ఇక్కడ రమణలాల్ గారు ఆల్రెడీ వీడియో రిలీజ్ చేసి
ఆయన కేసు వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పినా కూడా నేను ఎందుకు మరలా ఈ వీడియో చేస్తున్నానంటే మీ అందరి కోసం నేను ఎక్కడా కూడా వెనకడుగు వేయను పోరాటంలో. మీరు ఒక హిందూ వ్యాపారిని టార్గెట్ చేస్తున్నారు పదే పదే అని అనడం మూలాన నేను ఆగిపోవాల్సి వచ్చింది. బాధితుల్లో కొంతమంది వాళ్ళ స్వార్థం చూసుకోవటం వలన నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పటికీ కూడా నా ఫోన్లో జెన్యూన్ అదృష్టార్ బాధిత్స్ అని కొంతమంది పేర్లు సేవ్ చేసుకుని ఉంటా. జెన్యూన్గా ఎందుకు మార్చుకున్నాను? అందరూ బాధితులు జెన్యూన్ కాదని ఆ తర్వాత రియలైజ్ అయ్యాను. అంటే మనం కూడా ఈ పోరాటాలు అవన్నీ కొత్త కదా, వెన్నుపోట్లకు గురవుతూ ఉంటాం. సో అలాగా ఇక్కడ నడుస్తుంది ఏంటి చర్చ, మరొకసారి చూడండి. మాట అనేది సార్, మనము ఇబ్బంది పెడుతూ ఇబ్బంది పడుతున్నాం మనం చెప్పలేదు కదా, ఇది అట్లే. ఇప్పుడు జనం మా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను మాట్లాడతాను. జనాలు మీ దగ్గర రాలేదు కానీ మీరే పిలిచారు కానీ సరే అది వదిలేసేయండి సార్. మీ జనం నాకు వదిలిస్తారు, మీరే కదా దాంట్లో వాట్సాప్ ఛానల్ పెట్టి అందరినీ పిలిచి అదే జనాలు రావటం వచ్చినా కూడా రాంగ్ కదా సార్. అది ఒక స్టోవ్ నమ్మిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇస్తారు, నేను ఇప్పిస్తా అంత. ఇది బ్లాక్మెయిలింగా? ఆయన తన వ్యాపారాన్ని సమర్థించుకుంటున్నాడు, నేను బాధితుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాను. ఇందులో బ్లాక్మెయిలింగ్ ఎక్కడ ఉంది? లేకపోతే డబ్బులకు సంబంధించిన లావాదేవీలు ఎక్కడ ఉన్నాయి? కొన్నాళ్ళు ఏం చేశారంటే ఆ సమోసా పొట్లాన్ని డబ్బులు పొట్లామని చెప్పేసి మార్చి ప్రచారం చేశారు. ఇంకోటి ఉంది, ఇంకో సస్పెన్స్ థ్రిల్లర్ ఒకటి రివీల్ చేస్తా. మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసిన వీడియో ఉంది కదా, అది కూడా ప్లే చేస్తా. బ్రహ్మాండంగా ఉంటుంది, అక్కడ సీన్ రివీల్ చేస్తా ఇంకొకటి కంటిన్యూస్గా. అయితే ఇక్కడ గమనిస్తున్నారు కదండి, ఇది టాపిక్. ఇంకా చాలానే మాట్లాడాం, బట్ అదంతా లేదు, ఆయన రిలీజ్ చేసుకుంది అంతే. మాకు తెలుసుంటే మేమే రికార్డ్ చేసుకునే వాళ్ళం, జరగలేదు. మళ్ళీ డబ్బులు ఇస్తారు, నేను ఇప్పిస్తా వచ్చినా కూడా రాంగ్ కదా సార్. అది ఒక స్టోవ్ నమ్మిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇస్తారు, నేను ఇప్పిస్తా అంత. పెద్ద మనసు చేసుకోండి. ఇక్కడ మళ్ళీ కట్ పడింది, ఆ వీడియో కట్ పడింది, మీరు చూడొచ్చు. ఆయన మీరు పెద్ద మనసు చేసుకోండి అంటే ఆయనకు ఉన్నటువంటి ప్రతిపాదనలు ఒక 6-7 పాయింట్లు రాసుకున్నాడు ఆయన పేపర్ మీద. వాటికి సంబంధించి మమ్మల్ని ఒప్పుకోమంటున్నాడు. ఏమిటి అనేది ఆయన జడ్జి గారి ముందు చెప్పాలి, ఆయన చెప్పుకోవాలి. అన్నీ నేను ఇప్పుడు ఇందుకు రివీల్ చేస్తే న్యాయపరంగా నాకు చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం పాయింట్స్ రాసుకున్నాడు ఆయన, 1 2 3 4 5, అందులో ఒక పాయింట్ చెప్తా. మన ఛానల్లో అదృష్టానికి సంబంధించిన యాడ్స్ను కూడా అడిగారు ఆయన, యాడ్స్ వేయమని. ఎలా ఒప్పుకుంటాం మనం? అది అసాధ్యం కదా. నేను ఒప్పుకోను అన్నటువంటి ఆ వీడియో కట్ కూడా ఉంటే బాగుండేది. మరి ఆయనకు ఉపయోగం పడదు కాబట్టి ఆయన వెర్షన్కి అది తీసేశారు ఆయన. మరి పెద్ద ఫిగర్లు కాకుండా కొద్దిగా మంచి అనుకూలం. నా టాలెంట్ అసలు చూపించట్లేదు ఫస్ట్ రోజు నుంచి. ఈయన మాట్లాడుతూ అన్రిలేటెడ్ టాపిక్స్, అంటే ఆయన రికార్డ్ చేస్తున్నాడు కాబట్టి దానికి ఉపయోగకరంగా ఉండేలాగా అన్రిలేటెడ్ టాపిక్స్ మాట్లాడుతూ ఉంటే అక్కడ అటువైపు నుంచి వచ్చినటువంటి వాయిస్ ఏంటి, టాలెంట్ చూపించొద్దు అంటే ఏదో తేడాగా మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తే ఎవరన్నా అదే మాట అంటారు కదా. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఆడియోలు, ఈ వీడియో ఇది నిజమని నేను చెప్పట్లా. అది నిజమా కాదా తేల్చాల్సింది పోలీసులు. కానీ వినబడుతున్న ఆడియోని విశ్లేషణ చేసుకుందాం. నేను ఇక్కడ నిందితుడినే, కానీ నిందితుడిగా మాట్లాడట్లే. మీ అందరికీ బాధ్యతగా ఈ వీడియోలో ఏముంది కలిసి చూద్దాం రండి అని చెప్తూ విశ్లేషణ చేస్తూ ఉన్నా. మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్పొచ్చు. చెప్తున్నా ఫస్ట్ నుంచి జేబులో తెల్లకైతం కూడా నేను ఎవరితో కొట్టండి అవసరమే లేదు. ఫస్ట్ నుంచి కాంపల్సరీ మీకు తెలుసు. మీరు మళ్ళీ ఆయన నీట్గా కాగితం చూపిస్తున్నారు, అందులో మీకు అక్షరాలు కూడా కనిపిస్తున్నాయి. లక్షన్నరని తీసుకెళ్ళి కట్ చేస్తే షార్ట్ ఎవరి బ్యాగులు వాళ్ళు తగిలించుకొని వెళ్ళిపోతున్నారు. అదే నేను లలిత్ కుమార్ గారు. అంటే చాలాసేపు అక్కడ చర్చలు నడిచాయి కానీ సఫలీకృతం కాలేదు, ఇది వాస్తవం. మళ్ళీ ఎంత చేసినారు మీరు కమిట్మెంట్ మీద నిలబడే మనిషి అయితే మీరు లలిత్ గారిని కూర్చోబెట్టి మళ్ళీ అక్కడ నుంచి అంటే మెయిన్ రూమ్ నుంచి హాల్లోకి వచ్చి అక్కడ మళ్ళీ కెమెరా పెట్టుకొని ఆయన మరలా ఒక అన్రిలేటెడ్ టాపిక్స్ మాట్లాడుతున్నాడు. చూడండి. స్వామి మనం ₹1,00,000 డబ్బులు తీసుకున్నాము, తీసుకున్న తర్వాత మనం ఒక మాటలో నిలబడిపోయాము, మనం మాట్లాడొద్దు స్వామి అని మీరు అనాలి. రమణ్ లాల్ గారు రేపొద్దున్న భగవద్గీత మీద ప్రమాణం చేసే కదా జడ్జి గారి ముందు చెప్పాలి ఈ మాటలన్నీ. 1,00,000 విషయంలో కానీ మేము బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి ఆయన దగ్గర డబ్బులు గుంజినట్లుగా ఆయన భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పాలి కదా. దువ్వాడ శివప్రసాద్కి 1,00,000 ఇచ్చినట్లుగా ఆయన ప్రమాణం చేసి చెప్తే అప్పుడు చూద్దాం భగవంతుడు లీల. అంతదాకా ఈ యొక్క ఆడియోని జస్ట్ విందాం అంతే. నేను వెళ్ళిపోతా ఉన్నా,
మరలా ఆయన కావాలని ఈ చర్చను కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆయన రికార్డ్ చేస్తున్నాడు. సో దాని ఓరియంటెడ్గా ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇది అక్కడ జరుగుతోంది. ఇంకొకటి కూడా నాకు బాగా గుర్తుంది. నేను డైరెక్ట్గా అదృష్టానికి సంబంధించిన నెంబర్స్కి డైరెక్ట్ కాల్ చేసేసాను. కాల్ చేసినప్పుడు సదరు రమణ్ లాల్ గారి యొక్క కుమార్తె ఆవిడ లిఫ్ట్ చేశారు. కస్టమర్ కేర్ లాగా ఆవిడ లిఫ్ట్ చేస్తే నేను మాట్లాడాను అన్నమాట. ఇలాగా నాకు స్టోన్ కావాలి, ఇది అది అని మాట్లాడుతూ కాసేపు నాదైన శైలిలో కొన్ని ప్రశ్నలు వేశాను అనమాట. అంటే తీసుకుంటే మాకు రిజల్ట్స్ వస్తాయా, నేను 1,50,000 కడతాను కదా, నా కోరికలు నెరవేరుతాయా అంటే 9 రోజులు ఇది చేయాలి, 10 రోజులు అది చేయాలని చెప్పేసి అవతల వైపు నుంచి వాయిస్. సో ఆ వీడియోని చాలా అభ్యంతరకరంగా ఫీల్ అయ్యారు ఎవరు? రమణ్ లాల్ గారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరు? సదరు రమణ్ లాల్ యొక్క కుమార్తె కనుక ఆయన ఆ వీడియో తీసేయండి అని చెప్పి చాలా సందర్భాల్లో రిక్వెస్ట్ చేశారు. నేను కూడా కన్సిడర్ చేద్దాము అని అనుకుంటున్నాను. ప్రైవేట్లో పెట్టాలా అనే సందర్భం కూడా అదే అని నేను అనుకుంటున్నా. నాకు నిజంగా గుర్తులేదు. ఆయన ఫుల్ వీడియో పెట్టాడు అనుకోండి, అప్పుడు చూద్దాం. పనికిరాని అసలు అసలు ఒక రూల్ ఉందా, ఒక పద్ధతి ఉందా, ఒక వ్యవహారం ఉందా? దానికి రిటర్న్ రాదని ముందు కాగితం మీద రాసి ఇచ్చింది. వందల వేల మంది దాన్ని పెట్టుకుని బాగుపడింది. అన్ని చూస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. మీరేదో చెప్పారంటే మీ వెనకాల రావటం, ఆ 10 మంది వాళ్ళకి మీరు సమాధానం చెప్తారా? వాళ్ళతో మాట్లాడితేనే జరుగుతుంది. అగైన్ ఈ వీడియోలో మనకి వినిపించింది ఏంటండి? వెర్షను బాధితుల గురించి చర్చ. మొత్తం చూడండి, మీకు బాధితుల గురించి చర్చ నడుస్తుంది. బాధితుల కోణంలో మేము మాట్లాడుతుంటే ఈయన వారిని కస్టమర్స్గానే చూస్తారు కాబట్టి కొంతమంది అలా ఉంటారు, 10 మంది 15 మంది. వాళ్ళ గురించి ఆలోచిస్తేనే నెగిటివ్ ఎనర్జీ, వాళ్ళు అసలు పట్టించుకోకండి అని మాట్లాడారు ఆయన. ఇవన్నీ నాకు అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలే. కానీ ఆ పెద్ద మనిషి సాత్వికంగా ఉన్నాడు, ఏదో చర్చలకు వస్తున్నాడు. అందులోనూ కొంతమందిని కన్సిడర్ చేస్తానన్నాడు బాధితుల్ని. మరీ పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కన్సిడర్ చేస్తాను, ఆఫ్లైన్లో వాళ్ళకి న్యాయం చేస్తాను అనేలాగా కొంత ఓకే అన్నట్లుగా అంటూనే మళ్ళీ దానికి విముఖత చూపిస్తూ ఉన్నాడు. ఇట్లా మళ్ళీ అక్కడ క్లారిటీ లేదనమాట. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన యాడ్స్ మన దాంట్లో వేసుకోమనడం, కొన్ని లైవ్లు ఏర్పాటు చేసుకుందాం, కొన్ని వీడియోలు చేద్దాం, కొలాబరేట్ అవుదాం, మీరు ఎంత ఛార్జ్ చేస్తారో చెప్పండి, ఈ యొక్క చర్చలు అయితే నడిచాయి. అది కేవలం కొంతసేపు. అది ఎంత నడిచింది అనేది మళ్ళీ చెప్తున్నా, ఆయనే నిర్మోహమాటంగా నిజాయితీగా వీడియోని బయట పెట్టేయాలి. అప్పుడు దాని గురించి మాట్లాడవచ్చు. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి నాకేం గుర్తుంటుంది? అట్ ది సేమ్ టైం ఈ వీడియోలో ఉన్నటువంటి అంశాలే నేను చూస్తున్నా, మరలా చూస్తున్నా. ఈ పిచ్చుకోకలు తిప్పుతున్నాయి కదా, ఏముందిరా అందులో అని చెప్పేసి చూస్తూ ఉన్నా. చూడండి ఒకసారి మళ్ళీ. బాగుపడింది. అసలు ఒక రూల్ ఉందా, ఒక పద్ధతి ఉందా, ఒక వ్యవహారం ఉందా? దానికి రిటర్న్ రాదని ముందు కాగితం మీద రాసి ఇచ్చింది. వందల వేల మంది దాన్ని పెట్టుకుని బాగుపడింది. అన్ని చూస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. మీరేదో చెప్పారంటే మీ వెనకాల రావటం, ఆ 10 మంది వాళ్ళకి మీరు సమాధానం చెప్తారా? వాళ్ళతో మాట్లాడితేనే జరుగుతుంది. ఇది ఆయన వెర్షన్. ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు, అది అయిపోయింది, అది తీసేయాలి. ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు అనేది కూడా ఆయనే నిరూపించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ఆడియో ఆయన వెర్షన్, కొన్ని చోట్ల ఆడియో వీడియో మిక్సింగ్ లేదు. కనుక కొన్నింటికి మనం ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం లేకపోవచ్చు. కానీ జడ్జి గారి ముందు మాత్రం ఆయన నిరూపించుకోవాలిగా. 1,50,000 ఇచ్చినట్లుగానో, లేకపోతే మేము బెదిరించినట్లుగానో, వాట్సాప్ మెసేజ్లో వీ విల్ కిల్ యూ అని ఆయనకి మెసేజ్లు పెట్టినట్లుగాను ఒక్కటి చూపించినా చాలు, లోపలికి వెళ్ళిపోతాం మేము. అవన్నీ అబద్ధాలు అయితే అవి ఫ్యాబ్రికేట్ కిందకు వచ్చి ఈయన ఇబ్బందులు ఫేస్ చేస్తాడు. ఆ భగవంతుడు అనేవాడు చూసుకుంటాడు. కాకపోతే ఈ చట్టాలు న్యాయాలు ఎలా ఉన్నాయంటే, ఒక కేసు కొలిక్కి రావాలంటే 5-6 ఏళ్ళు పడతాయి. ఈ 5-6 ఏళ్ళు ఎఫ్ఐఆర్ బేస్ చేసుకుని మమ్మల్ని నిందించడమే. ఈ వీడియోలో ఏముందిరా బాయ్, నాకు అర్థం కాదు. చూడండి. అక్కడ జనరల్గా మేము పెట్టినటువంటి ప్రతిపాదనలు, మీ ప్రతిపాదనలు ఇవన్నీ కూడా సఫలీకృతమైతే పలానా తారీఖు లోపల ఎవరి పని వాళ్ళదే. మీ డ్యూటీ మీది, మా డ్యూటీ మాది. మీ బిజినెస్ మీది, మా బిజినెస్ మాది. బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ కర్మ. మీ వ్యాపారం మాది, మా వ్యాపారం మాది అంటే ఏంటి తప్ప? అందులో కూడా బూతులు ఎదుగుతారా? అలా అంటే మనిషి మాట్లాడే ప్రతి దాంట్లో కూడా ఎతకొచ్చు ఏదో ఒకటి. కనుక ఇదొకటి పట్టుకొని ఈ మొత్తం వీడియోలో బాధితుల కోసం మేము వినిపించినటువంటి స్వరమంతా కూడా పక్కకు పెట్టేసి ఇంకా రిలీజ్ చేయాల్సినటువంటి వీడియో గురించి ఆలోచించకుండా ఉంటుంది కదా, ఆయన దగ్గర ఫుల్ ఫీడ్ ఉంటుంది కదా, అవన్నీ రిలీజ్ చేస్తే సరిపోతుంది కదా. ఈ కట్ పేస్ట్ వ్యవహారాలు ఎందుకు? అయినా రమణ్ లాల్ గారి గురించి నేను ఇక్కడ ఏం మాట్లాడలేదు. గారుని ఎందుకు అంటున్నానంటే, ఆయన రియలైజ్ అయ్యి మా మీద పెట్టినటువంటి కేసు వెనక్కి తీసుకుంటాను అన్నాడు. టెక్నికల్గా అది ఇంకా జరగల.
అది కూడా జరగాలంటే జడ్జి గారి ముందుకు వచ్చి ఆయన చెప్పాలి నేను కేసు వెనక్కి తీసుకుంటున్నాను అని. ఏది కూడా చెట్టు కింద వ్యవహారాలు కాదు కదా, కనుక ఇది ఇంకా కోర్టులోనే ఉంది. కొంతమంది నీతిమాలిన వాళ్ళు ఏమంటారు అంటే మేము కాంప్రమైజ్ అయిపోయామంటే ఎక్కడయ్యాము, ఎలా అయ్యాము? కాంప్రమైజ్ అంటే ఏంటి? కాంప్రమైజ్ అయితే నేను ఈ వీడియో ఎందుకు చేస్తాను రమణలాల్ మీద? రమణలాల్ గారి మీద ఇండైరెక్ట్గా చేసినట్టే కదా వీడియో. మీరు రేపు తీసేయండి సార్, ఆయన తీసేయాలి. ఎందుకంటే ఆయన ఇదొకటి ఇక్కడ మళ్ళీ గమనించండి. మరలా ఆయన డిమాండ్ చేస్తున్నది, అసందర్భంగా మాట్లాడుతున్నది ఏంటి? వీడియోల గురించి, ప్రైవేట్లో పెట్టడం గురించి, డబ్బుల గురించి. మీరు రేపు తీసేయండి సార్, ఆయన తీసేయాలి. ఎందుకంటే ఆయనతో మాట్లాడింది ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇచ్చేసామో, ఒక మాట మీద నిలబడుతున్నట్టు ఒక ఇప్పుడు నాతో మాట్లాడినటువంటి డబ్బులు ఉంటే ఇచ్చేశారంట. ఏమి ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఇది జడ్జి గారి ముందు ఆయన చెప్పాల్సిందే. లేకపోతే ఏమవుతుంది? ఎందుకంటే ఈ ఆడియో బేస్ మీదే కదా ఎఫ్ఐఆర్ నమోదైంది. మరి ఎఫ్ఐఆర్కి ఆధారాలు చూపించాలి కదా, కేవలం ఈ ఆడియో కాదు కదా. మేము అక్కడెక్కడైనా తల ఊపామా, డబ్బులు తీసుకున్నామా, క్యాష్ పట్టుకున్నామా? లేదు కదా. 15 లక్షల రూపాయలు ఇస్తున్నాను ఒక రోజు. అక్కడ లోయంగల్లో మనకు షార్ట్ పడింది చూడండి, రమణలాల్ గారు తీసిన షార్ట్. ఆయన మాట్లాడుతున్న దానికి నేను ఏమన్నా రెస్పాండ్ అవుతున్నానా, తల ఊపుతున్నానా అంటే అక్కడ ఆయన అవే మాటలు ఆడుతున్నట్లుగా మనం అనుకుందాం కాసేపు. చూడండి, ముందే ఇవ్వచ్చు కూడా. వారిది ఏమి దువ్వాడ శివప్రసాద్ గారిది ఏమాత్రం మళ్ళీ బాధితులు కూడా ఉండదు. మళ్ళీ వీడియో ఏముందో తీసేయాలి, మళ్ళీ సెటిల్మెంట్ కానీ మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబ్బుల విషయం కానీ అక్కడతో కట్ అయిపోయింది. మరి సత్యభామ దగ్గర ఎంత వీడియో ఉందేమో నాకు తెలియదు, అది పెట్టుకుంది. తర్వాత పోలీసుల షాట్. అలా రమణలాల్ గారు రిలీజ్ చేసినటువంటి ఒక వీడియో, వైరల్ అయినటువంటి వీడియోలో ఇక బాధితుల గోలా ఉండదు, ఏమీ ఉండదు, పలానా డేట్కి మీ వ్యాపారం మీది, మా వ్యాపారం మాది అనే దాంతో ముగింపు వచ్చినటువంటి ఆ వీడియోలో ఎక్కడన్నా సరే రమణలాల్ అనేటటువంటి వ్యాపారిని మేము బెదిరించామా? నిర్మోహమాటంగా ప్రమాణపూర్వకంగా చెబుతున్నటువంటి మాటలు ఇవి, ఆత్మసాక్షిగా చెబుతున్న మాటలు ఇవి, భగవద్గీత పట్టుకొని జడ్జి ముందు కూడా మాట్లాడాల్సినటువంటి విషయాలు ఇవి. కనుక నేను అంటున్నది ఏంటంటే ఆయన్ని ఎక్కడన్నా బెదిరించామా? ఆయన దగ్గరికి మేము వెళ్ళామా? ఎఫ్ఐఆర్లో ఏముంటుంది? ఆయన ఆఫీసుకి వెళ్ళి మేము బెదిరించినట్లుగా ఉంటుంది. ఆయన ఆఫీస్కి ఒకసారైనా వెళ్ళామా? లేదు. అదే ఆయన తరపు షాప్కి ఆయన మన దగ్గరికి 1-2 సార్లు వచ్చాడు. అంతేకాకుండా మాట్లాడాడు ఫోన్లో. ఏం మాట్లాడాడు అవన్నీ కూడా ఇప్పుడు ఆడియో నేను రిలీజ్ చేస్తాను, చూడండి. దానికంటే ముందు జ్ఞానబలువు ఢెంగుమని వెలిగేలాగా, ఈ సత్యభామకి పక్షవాతం వచ్చేలాగా ఇప్పుడు ఒక రివీల్ చేస్తాను, చూడండి. ఇక్కడ ఏం జరిగింది? కొన్నాళ్ళ తర్వాత ఎ ఫ్యూ డేస్ లేటర్ మేము వీడియోలు ప్రైవేట్లో పెట్టట్లేదు, బాధితులతో కలిసి వీడియోలు చేశాము, అది మీరు విజువల్గా చూడొచ్చు. మన ఆఫీస్కి పిలిపించుకొని వాటిని కూడా మేము ప్రైవేట్లో పెట్టలేదు, ఇలాగే ఉన్నాయి. ఆయనేమో మేము పెట్టే ప్రతిపాదనలు అంగీకరించట్లేదు, బాధితులకి న్యాయం చేయాలి అనే స్ట్రాంగ్ పాయింట్ దగ్గర మేము అగ్రీ అవుతూ, అది జరుగుతూ మీరు కావాలంటే డొనేట్ చేసుకోవచ్చు మాకు అని అన్నాను తప్ప ఇంత ఇవ్వకపోతే నీ పని అయిపోతుంది, నిన్ను చంపేస్తాం, ఇది కదా బ్లాక్మెయిలింగ్ అంటే. ఎవరో ఒక వ్యక్తి వస్తారు, నాకు పలానా వ్యాపారం ఉంది, మీ ఛానల్ బాగుంటుంది, ఒక 50,000 ఇస్తాను, మీరు యాడ్స్ ప్లే చేస్తారా అని అంటారు. అవునా, మీరు ఏం వ్యాపారం చేస్తారు అంటే, ఇలా నేను మూలికా వైద్యం చేస్తూ ఉంటాను, పలానా వేర్లు అమ్ముతాను అని అన్నాడు అనుకోండి, చూస్తాను ఇట్లా, ఈ పనికి మళ్ళీ దీనికి మనం ప్రమోట్ చేస్తే జనాల యొక్క ఆరోగ్యం పోతుందని రిజెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ కన్వర్జేషన్ని కూడా మేము వాడిని బ్లాక్మెయిల్ చేసినట్లుగా మార్చేయచ్చు, అంతే కదా. నిజం అనేది ఎలా ఉంటుందంటే నిప్పులాగా ఉంటుంది, ఇలాంటి సప్పగా ఉండదు. ఇక్కడ కూడా రమణలాల్ గారు తమ యొక్క స్టోరీకి రమ్మన్నారు, లంచ్కి రమ్మన్నారు. వచ్చిన తర్వాత అక్కడే మనం మాట్లాడదాం, బాధితులకు కూడా న్యాయం చేద్దాం. ఎందుకంటే బాధితులు కూడా చాలామంది ఆ యొక్క షాప్కి వెళ్తున్నారు అనమాట, మన పేరు చెప్పుకొని, భరతవర్ష పేరు చెప్పుకొని. కొంతమంది మెల్లగా సీక్రెట్గా డీల్స్ చేసేసుకొని వీడియోలు కూడా ఇచ్చేస్తున్నారు భరతవర్షకి అగేనిస్ట్గా. అదే మరి సస్పెన్స్ అంటే. ఈవిడ ఎలాగ సత్యభామ అనయా అని మనకు కన్నం పెట్టిందో, కొంతమంది బాధితులు కూడా అన్నగారు అని చెప్పి సున్నం పూసారనమాట. సో అలా జరిగింది. ఆయన షాప్ దగ్గరికి వెళ్ళిన క్రమంలో మేము కొంత దూరంలో ఆగి, ఒక 2-3 షాపులకు వెనక ఆగి ఫోన్ చేసాం, రమణలాల్ గారు మీరే వచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళండి, ఎందుకంటే మేమిద్దరము డైరెక్ట్గా వస్తే అది ఎలా మారుస్తారో తెలియదు, మాకు కూడా కొంచెం తేడా కొడుతుంది, ఎక్కడో తేడా కొడుతుందరా సీను అన్నట్లుగానే ఉంది. రండి పర్వాలేదు, నేను లంచ్ అరేంజ్ చేసేసాను, పైకి వచ్చేసేయండి అని అన్నాడు ఆయన. లేదు మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి బాగుంటుంది అని చెప్తే ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత కొంచెం దూరంలో ఆగామని చెప్పాం కదా, కారు తీస్తాడు, మీరు కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. అయ్యగారు ఇక్కడే పక్కనే డోర్ తీసి లోపల కూర్చుంటాడు.
వెంటనే అక్కడికి పోలీసులు వస్తారు. యాక్చువల్లీ ఆ షాప్ దగ్గర ఉండే పోలీసులు కొంచెం ముందుకు వచ్చి మా కారు చుట్టూ నిలబడ్డారనమాట. నిలబడమే కాకుండా మమ్మల్ని పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. ఇక్కడ గమనిస్తే కనుక ఈ వీడియో ప్లే చేస్తూ బ్యాక్గ్రౌండ్లో లిక్కర్ ల్యాండ్ అనే షాప్ కనిపిస్తోంది. అంటే అది ఒక బార్ లేదా ఏదో ఒక మద్యపానం షాప్ అనమాట. మేము అక్కడ తాగుతూ తింటూ ఉంటే పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు అనేలాగా ఈ నీతి లేని కుక్కలు ప్రచారం చేస్తున్నాయి. దీన్ని ఇప్పుడు రివీల్ చేస్తూ నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇక్కడ పోలీసులు వచ్చారు. మేమైనా పారిపోతున్నామా? పోలీసులు వచ్చారు, స్టేషన్కి పట్టుకెళ్తామన్నారు, వెళ్ళండి అన్నాము. అలాగే కారు నేనే డ్రైవ్ చేస్తానంటాను, చూడండి కావాలంటే. అక్కడ పోలీసులతో వాగ్వాదం. ఎందుకు వచ్చారు, ఏం చేద్దామని వచ్చారు, మేమేం చేసాం జనరల్గా అడుగుతాం కదా. అమ్మో పోలీసులు వచ్చారని పారిపోవడానికి మేమైనా తప్పు చేసామా? అప్పుడు ఆయన అంటున్నారు, అక్కడ ఉన్నటువంటి పోలీసు ఏమంటున్నారు, మేము పోలీస్ సార్, మీరు రండి అని చెప్తున్నాడు. ఇంకా గట్టిగా మేము మాట్లాడవచ్చు అక్కడ, కానీ సరే పోలీస్ స్టేషన్కే కదా పదండి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. చూడండి, అక్కడ పోలీసులు మాట్లాడుతున్నారుగా, మీరు మాకు కోఆపరేట్ చేయండి, మీకు కూడా కోఆపరేట్ చేస్తామని అంటుంటే నేనేమన్నానంటే అక్కడ నేను డ్రైవ్ చేస్తాను, నా కారు కదా నేను డ్రైవ్ చేస్తానని చెప్పా. కాదు మేమే డ్రైవ్ చేస్తామని ఆయన కీ తీసుకొని డ్రైవ్ చేశాడు. సో ఇక్కడ జరిగినటువంటి డిస్కషన్ అంతా కూడా ఇది. పోలీసుల యొక్క వెర్షన్ అలాగే ఉంటుంది, వాళ్ళ తలకు విధానం అలాగే ఉంటుంది. కానీ మేము ఎక్కడన్నాక సరే భయంతో కానీ గజగజ వణికిపోతూ కానీ వ్యవహరించామా? స్టేషన్కి వెళ్ళాము, మా వెర్షన్ మేము వినిపించాము, స్టేషన్ బెయిల్ తీసుకున్నాము, వచ్చేసాము. ఈ లోపల రమణ్ లాల్ గారు ఏం చేశారు, ఈ వీడియోలను బయటకు వదలటం, ఆ తర్వాత ప్రెస్లోకి రిలీజ్ చేయటం, మొత్తం ఏబిఎన్ వాటిల్లో పెడితే మేము వాటిని కూడా విశ్లేషిస్తూ ఏబిఎన్ లైవ్లు వస్తుందన్నమాట, దాన్ని కూడా లైవ్లో ప్లే చేసేస్తూ మన ఛానల్స్లో మనం వీడియోలు చేసాం. రమణ్ లాల్ గారికి మాకు జరిగిన వాట్సాప్ చాట్స్, ఈ బాధితుల వెర్షను, వీళ్ళు పెడుతున్న వెన్నుపోట్లు, ఇవన్నీ కూడా మేము ప్లే చేసి ఆ రోజే చెప్పాము. ఆ వీడియోలు ఇప్పుడు ప్రైవేట్లో ఉండడానికి గల కారణం ఏమిటి? న్యాయ విచారణ ఒకటి, రెండవది తోటి హిందూ సంస్థలు చేసిన మోసము, అలాగే బాధితుల్లో కొంతమంది పుడిచిన వెన్నుపోట్లు, రమణ్ లాల్ గారు రియలైజ్ అయ్యి ఈ కేసును వెనక్కి తీసుకుంటాను అనే విధానం, ఇవన్నీ కలగలిపి ఆ వీడియోని అక్కడతో క్లోజ్ చేసేసాం. కానీ ఏం ప్రచారం చేశారు? మమ్మల్ని జైల్లో పెట్టారంట, కుట్టారంట, చావగొట్టారంట. వీళ్ళందరికీ కూడా బాగా కసి, మాకు బ్యాడ్ జరగాలని, మాకు ఏదో ఒక దాడి జరగాలని. కొంతమంది ఈ సాయిబాబా వివాదంలో చూస్తున్నారుగా, షిరిడి తీసుకెళ్తాం, మిమ్మల్ని గావుకారీలతో కొట్టిస్తాం, ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు, జైల్లో పెట్టిస్తామని. మీరు చేయగలరయ్యా? మీరు బలవంతులు, డబ్బున్నోళ్ళు ఏదైనా చేయగలరు. అంత మాత్రాన మేము తప్పు చేసిన వాళ్ళం కాదు కదా. ఇక్కడ జస్ట్ ఎఫ్ఐఆర్ నమోదైందంతే. విచారణ జరగాలి, జడ్జి గారి ముందు నిలబడాలి, భగవద్గీత మీద ప్రమాణం చేయాలి, సత్యమే మాట్లాడాలి. అక్కడ దొరికేస్తారుగా. ఇక్కడ వీడియో క్లోజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ నుంచి వీడియో చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, రమణ్ లాల్ గారు వచ్చారు, ఇదంతా జరిగింది, ఆయన రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత అలాగా ఆయన మెల్లగా ఎక్కడికి వెళ్తున్నారు చూస్తున్నారు కదా, ఇది ఆయన స్టోర్, అదే ఆయన యొక్క రత్నాలయం. ఆ వీడియో కంటిన్యూస్లో భాగంగా ఆయన ఎక్కడికి వెళ్ళాడు, వాళ్ళ షాప్కి వెళ్ళాడు. అంటే ఆ షాప్కి కొద్ది దూరంలో మేము ఆగాము. మేము అప్పటికే అనుమానించి మీరే కిందకి రావాలని చెప్తే ఆయన అక్కడ వాళ్ళ షాపు దగ్గర మేమేదో దాడి చేశాము అనేలాగా క్రియేట్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేయించే ప్రయత్నం చేశారు. కానీ అది కుదరలేదు. ఆయనే ఇక్కడికి వచ్చాడు, టైం కూడా లేకుండా, అప్పటికే చాలా చర్చలు నడుస్తూ ఉంటే అవి కుదరలేదు. కనుక అదంతా రికార్డ్ చేసుకుంటూ ఆయన వచ్చాడు, అలా వెళ్ళాడు. ఈ కంటిన్యూషన్ షాట్లో మనకేం కనిపిస్తుంది, మేము అక్కడ లిక్కర్ షాప్కి వెళ్ళలే, మాకు లిక్కర్ షాప్ అక్కడ ఉందని కూడా ఆ వీడియోలు రిలీజ్ అయిన తర్వాత తెలిసింది మాకు. మేము వెళ్ళాలనుకున్నది ఆయనతో చర్చలు చేయడానికి. ఎందుకంటే ఇది 60 మంది బాధితులకు సంబంధించిన సమస్య. సరే, ఒక 10% నిజాయితీ గల బాధ్యత గల ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారుగా, ఇప్పటికి కూడా అన్నయ్య అని ఫోన్ చేస్తాడు, శ్రీరామ్ అనే అతను. సారీ తమ్ముడు, నేనేం చేయలేకపోయాను, మన్నించు. ఏం చేస్తాను, దెబ్బేశారు మనోళ్ళే. కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలం. నా ఒక్కడి కడుపు నిండిపోతే చాలు అని చెప్పేసి కొంతమంది బాధితులు వాళ్ళకి న్యాయం చేసేసుకుని వాళ్ళ సెటిల్మెంట్ చేసుకుని వెళ్ళిపోతే సమిష్టి కృషి ఏముంటుందిగా. ఇలాగా ఎవరైతే పోరాటం చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళకి పెడతారు పిడి.
ఇలాంటి కేసుల నుంచి బయటపడడం పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే తప్పు చేయలేదు కనుక. ఫ్యాబ్రికేటెడ్ ప్రూఫ్స్ అనేవి ఎప్పటికీ కూడా సత్యం కావు కనుక అది ఎలాగూ తేలుతుంది, జడ్జిమెంట్ కాపీ వస్తుంది. వెయిట్ ఫర్ దట్ డే. నేను నమ్మకంగా ఉన్నాను. మేమందరం, నేను కానీ లలిత్ కుమార్ గారు కానీ ఎలాంటి తప్పు చేయలేదు అని ఇప్పటికీ ధర్మనిష్టతో పనిచేస్తూ ముందుకు సాగుతున్నాం. వ్యక్తులుగా ఒకరినొకరు నిందించుకోవడానికి ఎన్ని పాయింట్స్ అన్నా ఉంటాయబ్బా, కానీ కలిసి పనిచేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయి ధర్మ సంబంధితమైనవి. అక్కడ వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి. మేము అలాగే ఉంటాం. మా మధ్య పొరపొచ్చాలు వచ్చినా అవి అక్కడ వరకే. వాటిని తీసుకొచ్చి ఈ యొక్క సమాజ కాంక్ష కోసం చేస్తున్నటువంటి లక్ష్యాల్లో కలిపితే ఏమవుతుంది, కకావికలం అయిపోతుంది, శత్రువు బలపడతాడు. సో ఇక్కడ ఏం జరిగింది అనేది మీరు చూశారు కదా. ఈ కంటిన్యూస్ షాట్లో మీకు క్లారిటీ వచ్చింది కదా. మేమేమి లిక్కర్ షాప్లో లేము, లిక్కర్ షాప్లో దొరకలేదు, పోలీసులు ఏమి మమ్మల్ని చేజ్ చేసుకుంటూ పట్టుకోలేదు. ఇది మొత్తం జరిగింది. ఇక ఫైనల్గా 2 ఫుటేజ్లు. ఒకటి రమణ్ లాల్ గారు ఏమన్నారు ఈ కేసు విషయంలో మా గురించి అనే వీడియో మీరు చూడండి. చివరిగా మా ఇద్దరి మధ్య ఫస్ట్ టైం, రమణ్ లాల్కి నాకు మధ్య ఫస్ట్ టైం ఫోన్ కన్వర్జేషన్ ఎలా నడిచింది అది కూడా చూడండి. ఇప్పటికీ కూడా మీరు మమ్మల్ని అనుమానించండి. వెయిట్ ఫర్ ద జడ్జిమెంట్ డే. కోర్టులు వెర్డిక్ట్ తీర్పునిస్తాయి కదా, అంతవరకు ఆగండి. లేదా రమణ్ లాల్ గారు తనంతట తానే కేసులు వెనక్కి తీసుకున్నారనుకోండి, అది కూడా మేలే, మాకు టైం మిగులుతుంది కదా, కోర్టుల చుట్టూ తిరగడం వేస్ట్ కదా 2-3 సంవత్సరాలు. అలా వెనక్కి తీసేసుకుని ఆ కాపీ తీసుకొచ్చే వరకైనా, లేదా జడ్జిమెంట్ డే దోషులుగానో నిర్దోషులుగానో తేలే ఒక రోజు వస్తుంది కదా, అప్పటి వరకైనా వేచి ఉండండి. మేమే పెట్టాం వీడియోలు, మీరెందుకు కష్టపడి మేము ఈ ఛానల్స్లో పెట్టుకోవడం. ఇంకా పదే ఈ వీడియోస్ని చూడండి. మేము బాధితుల కోణంలో మాట్లాడామా లేదా మీకే క్లారిటీ వచ్చేస్తుంది. చివరిగా ఈ ముఖ్యమైనటువంటి వీడియోని కూడా చూడండి. భర్తవర్షకి అన్ని విధాలుగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఫండ్ రైజింగ్ అని పెట్టంగానే వెంటనే అడుక్కుంటున్నారు, బెగ్గింగు ఇవి అవి అని పేర్లు పెట్టి జనాల్ని భ్రమింపజేయటం, జనాల్ని తప్పుదోవ పట్టించడం చేస్తూ ఉన్నారు. అయినా కూడా మీ విశేషమైన మద్దతు భగవంతుడి యొక్క దయ వలన అలాగే కొనసాగుతూ ఉంది. త్వరలో మనం కాంక్లేవ్ చేసుకోబోతున్నాం. అతి త్వరలో ఇంకెన్నో గొప్ప కార్యక్రమాలు సేవా ఫౌండేషన్ ద్వారా జరుగుతాయి. ఇవన్నీ కూడా మనం సమాజానికి చేస్తున్నటువంటి సేవలు. అవి నిరంతరాయం. వాటిని ఆపాలంటే ఈ దుష్ట శక్తులకి ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. తదుపరి వీడియోలో ఈ సత్యభామ యొక్క అసలు స్వరూపం ఏమిటి అనేది నేను క్లియర్ కట్గా ఆవిడ వీడియోలు ప్లే చేస్తూ ఆవిడలో ఉన్నటువంటి దుష్టత్వం, శాకిని, ఢాకిని, పూతన ఇత్యాది రాక్షసుల యొక్క లక్షణాలు ఎన్ని ఉన్నాయో క్లియర్ కట్గా ఎక్స్పోజ్ చేస్తాను. ఈ రమణ్ లాల్ రత్నాల వ్యాపారి 60 లక్షలు బ్లాక్మెయిలింగ్ కేసు గురించి ఇంకా చెప్పొచ్చు, కానీ నాకు ఇప్పటి వరకు రీకలెక్ట్ చేసుకున్న మెమొరీస్ ఇవే. ఇంతకు మించి నేను చెప్పలేను. మేమే తప్పు చేయలేదు, చేశాము అనేలాగా కొంతమంది వాళ్ళకి నిజం తెలిసినా కూడా మా మీద విషప్రచారం చేస్తూ ఉంటారు. అది వారి నైజం, అది పక్కన పెడదాం. ఏ రోజైతే కోర్టు తీర్పు వస్తుందో దాంతోనే వాళ్ళకి సమాధానం గట్టిగా లీగల్ భాషలోనే చెబుతాను. అంతదాకా మనందరం కలిసి పని చేద్దాం, దేశం కోసం, ధర్మం కోసం. జై హింద్, జై భారత్. ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ అదృష్ట మహాలక్ష్మి నమః. ఒక మా సోదరులకు కానీ, మా ప్రజలకు కానీ, మా భక్తులకు కానీ అందరికీ ఒక చిన్న వివరణ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా కొన్ని రోజుల క్రితం చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది మా మిత్రులకి మాకు మధ్యన. యాక్చువల్గా దువ్వాడ శివప్రసాద్ గారు అండ్ లలిత్ కుమార్ వారితోటి ఉన్న వివాదం కాదు, అది యాక్చువల్గా మిస్అండర్స్టాండింగ్. యాక్చువల్గా ఎవరో ఏదో చెప్పడం వలన ఏదో మిస్అండర్స్టాండింగ్. యాక్చువల్గా వాళ్ళు కరడు కట్టిన సమాజ సేవకులు, వాళ్ళు అద్భుతమైన వ్యక్తులు. వాళ్ళ గురించి తెలవకపోవటం వలన మిస్అండర్స్టాండింగ్. యాక్చువల్గా తెలిసిన తర్వాత వాళ్ళ పనులు కానీ, వాళ్ళు చేసే వ్యవహారం కానీ, సమాజ సేవ కానీ, హిందువులకి సంబంధించింది కానీ నాకు తెలిసాక నేను ఆశ్చర్యపోయాను. ఇంత మంచి వ్యక్తులతోటి అన్ని యాక్చువల్గా మధ్యలో ఒక వ్యక్తి మాట్లాడటం వలన అది దూది ఎట్లా తేలిపోయింది అట్లా తేలిపోయింది అంతే. అదే క్షణంలో ఏమంటే ఏదైతే పోలీస్ కేసు లాంటిది పెట్టడం అట్లాంటివి ఏమైనా అన్ని కూడా తీసేసుకున్నాము. అన్ని నేనే వాపస్ తీసుకున్నాను. ఎందుకంటే చాలా 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 పాజిటివ్ వ్యక్తులు. ఆ ద్వారా నాకు చాలా మంచి కూడా జరిగింది. నాకు ఎంత సపోర్ట్ ఉంది మార్కెట్లో తెలిసింది. యాక్చువల్గా నేను ఒకసారి ఒక వీడియో చేశాను రాముడి గురించి అని. వాళ్ళు పూర్తి రామభక్తులు. అందుకోసం అని చెప్పి ఒక పెద్ద ఆయనతో కలిసి మంచి పెద్ద రామాలయం, స్వర్ణ దేవాలయం లాంటిది పెద్ద రామాలయం కట్టడానికి కూడా నిర్ణయం తీసుకున్నాము. అది కూడా త్వరలో ప్రకటన వస్తుంది, వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుద్ది. నాకు అంత మాత్రం వాళ్ళ ద్వారా చాలా మంచి జరిగింది. అట్లాంటి అద్భుతమైన వ్యక్తులతోటి ఎప్పుడు నా సోదరులుగా ఉండమని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. శుభం బియాత్. 30 years నుంచి ఉన్న సంస్థ. మేము
మీలాగే మేము కూడా నరేంద్ర మోడీ మీకు గుండెల్లో ఉంటాడు, నాకైతే మాకు పూజ గదిలోనే ఉంటాడు. మేము సనాతన ధర్మం నుంచి మొదటి నుంచి పాటించే మనుషులు. తమరితో ముందే మాట్లాడితే పోయేది, సరే ఇక మీరు బిజీగా ఉంటారని నేను మాట్లాడలేదు. మీరేమీ తప్పేమనలేదు, ఏమనలేదు. కాకపోతే కొద్దిగా మీడియాలో ఉంటారు కాబట్టి గట్టిగా మాట్లాడతారు అంతేగాని మొదటి నుంచి బండారు దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కూడా వస్తారు. రేపు ఆయన ప్రోగ్రామ్ ఉంది మాకు. యాక్చువల్ 30వ వార్షికోత్సవానికి వారిని కూడా పిలుస్తున్నాం. మీరు కూడా తప్పకుండా రావాలి, మిమ్మల్ని కూడా పిలుస్తాం. అయ్యా ఏమన్నా ఏదన్నా దేని గురించి అన్నా మీరు సజెషన్ ఇవ్వాలనుకున్నా, ఏదన్నా చేయాలనుకున్నా తప్పకుండా మీరు వేరే అనుకోకుండా బ్రదర్ అనుకుని చేయండి. మీరు ఇద్దరు కూడా లలిత్ గాని మీరు గాని ఇద్దరు రామలక్ష్మణ్ లాగా ఉంటారు. నేను మొదటి నుంచి మిమ్మల్ని కలుగుతా, ఇప్పుడు కాదు. మన తమిళనాడులో ఉదయనిధి మారన్ చేసిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పింది మీరే. సనాతన ధర్మాన్ని ఇట్లా విమర్శిస్తే మాట్లాడేవాళ్ళు లేరు ఆ రోజుల్లో. మీరు చక్కగా చేశారు స్వామి. అంటే అభిమానులు మేము యాక్చువల్ గా ఏంటండి, మీ అభిమానులు మేము యాక్చువల్ గా ఎప్పుడూ సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నాం మేము. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సార్, చాలా మంది ఫోన్లు చేశారు. అది ఉంటుంది స్వామి ఇప్పుడు కూడా. యాక్చువల్ గా ఏంటంటే అదృష్టరత్నాల్లో 3% నుంచి 4% వరకు సక్సెస్ ఉంటుంది ఇది నవరత్నాల్లో. వీరేజ్ మనం 99% మాత్రం 99% మంది. ఎందుకంటే కొద్దిగా ప్యూరిఫైడ్ కానీ పూజ మంత్రము వ్యవహారము సిస్టమ్ పాటించడము కొద్దిగా పద్ధతి. నేను నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు కొడుగుడ్డు ముట్టుకోలే, ఎప్పుడు సూర్యుడు వచ్చాక లెగలేను. అంటే ఇప్పుడు నాది ఒకటే సూటి ప్రశ్న సార్. ఇప్పుడు పేదవాళ్ళు వారి దగ్గర లేకపోయినా అప్పు చేసి కొనుక్కోండి మంచి జరుగుద్ది అని మీరు చెప్తున్నారు. అవును సార్, అవును సార్, అవును సార్. సరే అని వాళ్ళు అలాగే చేస్తున్నారు, కానీ వాళ్ళకంత అంటే అనుకూల ఫలితాలు కాకుండా ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. సరే అది పక్కన పెడితే మీరు ఇచ్చినటువంటి ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది రీసేల్ కూడా అవ్వట్లేదు. రీసేల్ సార్ మధ్యలో నేను మాట్లాడుతాను అనుకోవచ్చు సార్, లేకపోతే మీరు మాట్లాడి నేను తర్వాత చెప్తా సార్. పర్లేదులేండి. అంటే వాయిస్ కాల్లో మనం తప్పదు, ఇలాగా అప్పుడప్పుడు ఒక ఓవర్లాప్ అనేది ఉంటుంది, దాన్ని వేరేలా తీసుకోక్కర్లేదు. అంటే వీళ్ళు ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఇప్పుడు 1,16,000 రూపాయలు పెట్టి తీసుకున్నారు అనుకోండి, వెంటనే వాళ్ళకి కనీసం కష్టాల్లో ఉన్నాము డబ్బుల రూపంలో కావాలని చెప్పేసి ఒక 50,000 రూపాయలను వస్తే బాగుందని అక్కడైనా ఇస్తే ఇది 5,000 కూడా అవ్వదు, 4,000 కూడా అవ్వదు అని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? నేను చెప్పనా సార్? చెప్పండి. సార్ ఇది ఏమవుతుందంటే దీంట్లో అసలు అదృష్టరత్నాలు ఏది కూడా రీసేల్ వాల్యూ ఉండదు. పట్టు చీర లాగా సెల్ ఫోన్ తర్వాత సెల్ ఫోన్ పనిచేయదని కాదు, సెల్ ఫోన్ అది ఇప్పిన తర్వాత మళ్ళీ వాటి రిటర్న్ తీసుకోడు. ఒక స్వీట్ బాక్స్ లాగా. ఎందుకంటే దీన్ని ఒకళ్ళకి ఇంకోళ్ళకి వాడలేము, అప్పటికే దానికి సంబంధించినవన్నీ అయిపోతాయి. అది ఒక్కటే రీజన్. నా దగ్గరే కాదు, ప్రపంచం ఇప్పుడు రత్నాల గురించి మీకు తెలియదు ఏం కాదు. అసలు మీరు ప్రపంచంలో అత్యంత ఎక్కువ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మీరే. బంగ్లాదేశ్ గురించి మాట్లాడినా, పాకిస్తాన్ గురించి మాట్లాడినా, మతాల గురించి మాట్లాడినా ఎంత అట్రాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు జాగ్రత్తగా వింటాం మేము. అసలు నేను ఒక జానకి రామ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన తింటాము మీ తింటాము ఎక్కువ. ఆయనేమో దేవుడి గురించి 11 శక్తుల గురించి కాలం గురించి ఇట్లాంటి మంచి వీడియోలు చేస్తాడు ఆయన. అట్లాగే మీరు అసలు వరల్డ్ వైడ్ సబ్జెక్ట్ చక్కగా అన్ని వివరంగా మాట్లాడతారు. అయితే అదృష్టోత్తరం అనేది ఈ అదృష్టోత్తరం అనే కాదు, మామూలుగా ఏ డైమండ్స్ ఏ షాపు ఏ వ్యవహారమైనా కూడా ఇది మనం కొత్తగా మొదలుపెట్టింది కాదు కదా సార్, లక్షల సంవత్సరాల నుంచి ఉన్నది. కౌస్తుభ మణి లేదే విష్ణుమూర్తిని ఊహించలేము, వినాయక సమంతక మణి లేదే వినాయక చవితిని జరగదు మనకి. ఏది చేసినా ఎప్పుడు చేసినా కూడా ఇది మొదటి నుంచి ఉన్నదే. ఒక రోజులో ఇక్కడి నుంచి ఇప్పుడు పుట్టింది ఇక్కడి నుంచి ఇక్కడ చేసింది కాదు, ఇది మొదటి నుంచి ఉన్నదే. ఇది కానీ మీరు చెప్తున్న అసలు మన భారతదేశంలోనే తక్కువ ఉంది, ఇంకా ముస్లిం కంట్రీస్ లో లక్షల కోట్ల విలువైన అయ్యాయి. మీరు చెప్తున్నది ఓకే. నేను ఏ విషయాన్ని ఇప్పుడు ఏ శాస్త్రాన్ని కానీ లేకపోతే కొన్ని వస్తువుల్లో ఉండేటటువంటి నాణ్యతని కానీ నేను కొట్టిపారేయడం లేదు, కానీ మీరు చెబుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టికల్గా అనిపించడం లేదు. పర్సనల్గా కూడా నాకు అనిపించట్లేదు. అంటే మీరు
వేల కేజీల బంగారం కానీ లేదా 10,000 కిలోల బంగారం, 10,000 కోట్లు. అవన్నీ కూడా దీవెనలు సార్. దీవెన అంటే ఏంటి? మనము మన కనకదార స్తోత్రం చదువుతాం. ఫలస్థితులు ఏముంటది? నీకు రాజ్యం కావాలంటే రాజ్యం వస్తుంది, పెళ్లి కావాలంటే పెళ్లి అవుతుంది, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. కానీ నేను చేసిన ఉపాసన అనుకోవచ్చు. యాక్చువల్ గా అదృష్టలక్ష్మి దేవి అంటే నాకు మీరు కనుక మీ వలన 10,000 కోట్ల రూపాయలు వచ్చిన వ్యక్తి పలానా వ్యక్తి అని నాకు ప్రూవ్ చేస్తే గనక నేను వీడియోస్ అన్ని తీసేస్తాను. సార్ సార్ ఎక్కడో కాదు సార్. ఇప్పుడు మీరు మన దాని పేరు ఏంటి, ప్రెస్టేజ్ సిటీ ఐడియా ఉందా సార్? ప్రెస్టేజ్ సిటీ అంటే మన శంషాబాద్ వెళ్ళే దారిలో ఓకే 64 ఎకరాల్లో 40 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు. వారికి ఉన్న బిల్డింగుల్లో వాళ్ళు కట్టే ప్రాజెక్ట్ లో ఒక చిన్న ప్రాజెక్ట్, చిన్నది కాదు పెద్ద ప్రాజెక్టే. అంటే వాళ్ళు గురించి మీ రత్నం ఆధారంగా వాళ్ళు గనక బాగుపడిపోయి ఉంటే వాళ్ళే కదా సార్, అందరూ 99% బాగుపడతారు. ఒకళ్ళకి సత్సంగ్ అంటే మంచి వాళ్ళ మధ్యలో లేకపోవటము, చెడు భావనలు ఉండటము, కొంతమంది తీవ్రమైన దోషాల్లో ఉంటారు. మీకు తెలవంది కాదు శాస్త్రము. ఆ దోషాల్లో ఉన్నారు. ఎదటి వాళ్ళు కూడా ఒక మంచి భార్య ఉన్నా కూడా మొగుడు మంచోడు కాకపోతే అమ్మాయి జీవితం వేస్ట్ అయిపోద్ది. మరి ఇవన్నీ మీరు ప్రొడక్ట్ తీసుకుంటున్నప్పుడు చెప్తున్నారా మీ కస్టమర్స్ కి? 100% పూర్తిగా రాయబండి. అంటే నా దగ్గర రూల్స్ కాదు, ప్రపంచం మొత్తం మీద ఉన్న రూల్స్. ఒక్క చోట నేను స్పెషల్ గా భరత్ గారు, నేను ఇది సార్, మీరు మీ పేరు భరతేనా సార్? అవునండి. డిఎస్పీ అని అంటే ఎవరు సార్? అంటే నేను ఈ మధ్యన చూస్తున్నా, అంటే దాంట్లో యాక్చువల్ గా నేను భరత్ గారే అనుకుంటున్నా. మీది లలిత గారిది ఇద్దరు మంచిది, మీరిద్దరు రాము భరత్ అని పిలుస్తారు మమ్మల్ని. మా పూర్తి పేరు దువ్వాడ శివప్రసాద్. సరే, అది యాక్చువల్ గా నేను మీ లలిత్ గారు మీరు గడ్డంతో అది మన పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ ఉంటది, సింహం గడ్డం తీసుకోలేదు నేను తీసుకుంటా అంతే. మీరు గడ్డంతో సహా సింహంలా కనిపిస్తారు. మీ మాటలు అట్లా పొదునుగా చక్కగా వివేకవంతంగా ఉంటాయి. ఏం లేదు సార్, అది అంత కేవలం ఒకవేళ అలా నిజంగా అనిపించుంటే కూడా మేము జనాలకి చెప్తాం, మీరు మళ్ళీ వ్యక్తి ఆరాధనకు వెళ్ళిపోతున్నారు, మీలో ఉన్న శక్తిని మేల్కొల్పడానికి మేము చెప్తున్నాం తప్ప మళ్ళీ మా ఫోటోలు తీసుకెళ్ళి మీరేది చేసుకోవద్దని చెప్తాం. సో అంటే మేము చేస్తున్నది కేవలం ఒక దేశం అనే ఆలయంలో చిన్నపాటి పూజ, అంతకు మించి ఏం లేదు. అండ్ దాంట్లో మేము పొంగిపోవాల్సింది లేదా దేనికి లొంగిపోవాల్సింది కూడా లేదు. కానీ అదృష్టారనే కాదు, చాలా సమస్యల పట్ల మేము మాట్లాడాం, అందులో అదృష్టారు ఒకటి. ఇందులో ప్రధాన అభ్యంతరాలు మీకు కావాలంటే నేను టైప్ చేసి పంపిస్తాను, ఇప్పటికిప్పుడు గుర్తు రావట్లేదు, బయట ఉన్నాను. ఆ అభ్యంతరాన్ని వచ్చి కలవమంటే నేను కలుస్తాను సార్. ఎందుకంటే మీకు ఏమి కావాలంటే కూడా అన్ని వివరంగా. ఇది ఏంటంటే మీరు చాలా పర్ఫెక్ట్ గా క్వశ్చన్లతో సహా అంటే పాయింట్ వైజ్ గా అడిగారు అన్ని కూడా. నేను ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నకిలీ రాళ్ళేమో, నకిలీ రాళ్ళు మనం కార్యక్రమం లాగా చేసి లైవ్ లోనే మాట్లాడుకుంటే సరిపోతుందిగా. సార్ 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 తమరు ఎట్లా అంటే ఎట్లా. అయితే నేను హైదరాబాద్ లేను, కర్నూలు సిటీ వైపు వచ్చాను. మీరు ఎప్పుడు వస్తారు స్వామి? హైదరాబాద్ నేను సెప్టెంబర్ 3న వస్తానండి. అబ్బో చాలా దూరం ఉందిగా. కొంచెం లాంగ్ ప్రాజెక్ట్ ఇది. సో నేను అక్కడికి రాగానే మీకు కాంటాక్ట్ అవుతాను. అంతవరకు మీ పైన అలాంటి వీడియోలు చేయడం అనేది జరగదు, ప్రస్తుతానికి హోల్డ్లో వెళ్ళిపోతాను. కొద్దిగా ఉన్నది కూడా హోల్డ్లో పెడితే పోతేమో సార్, కొద్దిగా అవకాశాన్ని చూడండి. ఎందుకంటే ఇదంతా కూడా మనసు మీద పనిచేస్తుంది సార్. మీకు తెలిసిందిగా శ్రీరాముని తలుచుకుంటూ ఆంజనేయ స్వామి సముద్రం దాటి అవతలకి వెళ్తాడు. మధ్యలో ఆయన మీద అనుమానం రాగానే మధ్యలో పడిపోతాడు, సముద్రంలో పడిపోతాడు. ఇవన్నీ కూడా మనసు మీద పనిచేసాయి. ఎప్పుడైతే వాళ్ళకు ఒక ఇట్లాంటి డౌట్ క్రియేట్ అయిందో వాడు ఆల్రెడీ అప్పటి వరకు ఉపయోగం పొంది ఉంటాడు, అప్పటి వరకు పాజిటివ్ లో ఉంటాడు. అప్పటికప్పుడే డ్రాప్ అయితే మనిషి వాడికైతే అనేది కాదు, వాడి కుటుంబం, వాడి వ్యాపారము, వాడి మీద ఆధారపడ్డోళ్ళు అందరికీ ఎఫెక్ట్ అవుతుంది సార్. రమణాల్జీ, నాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 కాల్స్ వచ్చి ఉంటాయి. అందులో ఉంటాయి సార్. 15-20 ఒక్క మాట చెప్తున్నాను, నాకు రోజు కనీసం 100 మంది మంచిగా ఉన్నాయని చెప్పిన వీడియోలు ఉంటాయి. దాంట్లో నేను ఒక 5-10 సెలెక్ట్ చేసుకుని మీకు పెడతా, జనరల్ గా దీంట్లో పెడతా. ఇప్పుడు జస్ట్ ఇందాకే ఒక అతను వచ్చాడు, ఆయన యాక్సిస్ బ్యాంక్ లో సేల్స్ మేనేజర్, ఏదో జస్ట్ 10 నిమిషాల క్రితం
ఆయనకి పెళ్లి కుదిరితే వాళ్ళ మిస్సెస్ ను కూడా తీసుకొచ్చి ఆవిడ కూడా రత్నం వేసుకోవాలి, మంచిగా ఉండాలని. ఇన్ని సంవత్సరాల నుంచి నాతో పాటు వేరే బిజినెస్ చేసే వాళ్ళు అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఎంక్వైరీ చేసుకోండి. నాకు ఈ రోజు వరకు హైదరాబాద్ లో గానీ తెలంగాణలో గానీ ఎక్కడ ఒక ఎకరం భూమి లేదు నాకు. మా తల్లిదండ్రులు ఊళ్ళో ఇచ్చిన భూమి తప్పితే ఒక్క ఎకరం భూమి లేని వాళ్ళు మీకు హైదరాబాద్ లో ఏ వ్యాపారస్తుడు కనపడ్డారు. మనుషులకి కొంతమంది నాకు విజయవాడ దగ్గర సార్. యాక్చువల్ గా తెనాలి గంగల్పూర్ తగ్రామంలో చదువుకుంది. నేను చిన్నప్పుడు ఋషికేశ్ వెళ్ళాను, మన మహేష్ యోగ్ దగ్గర శిష్యకం చేశాను. తర్వాత ఢిల్లీలో జనతా గవర్నమెంట్ లో ఢిల్లీలో ఉన్నాను. అప్పుడు మధు దండవతి గారు ఫైనాన్స్ మినిస్టర్, అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాను. మన పివిఆర్కే ప్రసాద్ గారు ఎప్పుడు వచ్చినా నా రూమ్ లోనే ఉండేవాడు. మన తిరుపతి తిరుమల దేవస్థానం పివిఆర్కే ప్రసాద్ గారు, ఆయన ఊరు. సార్ 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 ప్రొఫైల్ చాలా పెద్దదే. అయితే నాకు ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీరు అది కన్సిడరేషన్లోకి తీసుకుంటారో లేదో అది మీ ఇష్టం. జస్ట్ రిక్వెస్ట్, ఎవరైతే బాధితులు అని వస్తున్నారో వాళ్ళు చాలా పేదవాళ్ళుగా అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిఫండ్ చేసేస్తే, అంటే మీకు 99% లాభాలు ఉన్నాయి కదా, ఈ 1% మీకు లాభాలు చేస్తే సార్ హైదరాబాద్ లో భూమి లేకుండా ఉండే మనిషి ఎవరైనా కనపడ్డాడు సార్. ఎప్పుడో 2000కి ముందు కొన్న 250 గజాలు ఇంట్లో ఉంటున్నా సార్. అంటే అది పాసిబుల్ కాదా? ఏమైనా అవకాశం ఉందా సార్? అది అట్లీస్ట్ ఒక 60-70% ఇచ్చినా కూడా వాళ్ళు కొంచెం రిలీఫ్ అవుతారేమో ఆర్థిక కష్టాలు. మీ పేరు చెప్పుకుంటారు కదా సార్. మీతో వచ్చినప్పుడు మాట్లాడతాను సార్ నేను తప్పకుండా. అలాగే నేను కూడా మీకు చేస్తాను. ఒక వేడుకలో ఉన్నాను, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను సార్. అయితే సార్ నమస్తే. ఇదే సార్ నా నెంబర్, ఈ నెంబర్ ఇదే నా నెంబర్ సార్. ఇంకో నెంబర్ కూడా ఉంటుంది, అది మీకు వాట్సాప్ పెడతాను నేను. అలాగేనండి, అలాగే.